కోసం తెలుసు. ఇంకా బైబిల్ని కొంతమంది మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చాలా బాగా చదివి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదే సమయంలో కొంతమంది అంతగా బైబిల్ చదవని వారు కూడా ఉన్నారు. అది మన విచారం, వాళ్ళ గురించి మనం ఏం అనలేము. బైబిల్ చదవకుండానే ప్రసంగాలు చేస్తూ, బైబిల్ చదవకుండానే సేవ చేస్తూ, దేవుడితో సరైనటువంటి సంబంధం లేకుండానే సేవలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి మనం ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడలేదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే పరీక్షించుకోండి. మీరు నిజంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మనం అందుకొరకు పిలువబడలేదు. మనం ఎందుకొరకు పిలువబడ్డామంటే దేవుని మాట విని ప్రజలకు బోధించడానికి పిలువబడ్డాం. సరే, నేను మరి అడుగుతున్నాను, ప్రభా ఏంటి అని అడిగినప్పుడు దేవుడు నాకు ఇదే మనసులోకి తీసుకొచ్చారు. ఏంటి ఆ మాట అంటే దైవజనుడు. ఓకే అండి, మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ మాటకి అర్థాలు ఏంటో తెలుసా అండి? ప్రయాసపడువాడు. ఈ మాటకి అర్థాలు ఏంటి చెప్పమంటారా? మ్యాన్ ఆఫ్ లేబర్. దైవజనుడు అన్న మాటకి అర్థం ఏంటండి? ప్రయాసపడువాడు, లేకపోతే ప్రసవ వేదన చెందేటువంటి వాడు. ఎవరండి? ప్రసవ వేదన చెందేటువంటి వాడు. అంటే దైవజనుడు. ఈ మాట చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. మేము దైవజనురాలు, దైవజనుడివి, లేకపోతే నేను దేవుడి సేవకుడిని, సేవకురాలి అని చెప్పుకుంటున్నాం. అయితే దీని యొక్క అర్థం ఏంటి అంటే శ్రమపడే వ్యక్తులము, ప్రసవ వేదన చెందేటువంటి వ్యక్తులము, ఇవి అర్థం. సో ఈరోజు మనం ఒకసారి బైబిల్లో మరి యేసు ప్రభు తర్వాత అంత బలముగా క్రొత్త నిబంధనలో వాడబడినటువంటి దైవజనుడు, అనేకమైన సంఘాలు స్థాపించినటువంటి దైవజనుడు, అనేకమైన ప్రాంతాలకు సువార్తకు వెళ్ళిన దైవజనుడు, లేకపోతే దేన్ని కూడా కేర్ చేయకుండా, ఆఖరికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆయన శిష్యుల కంటే ఎక్కువగా సేవ చేసినటువంటి దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. మన అందరికీ తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట చదువుదాము. ఒక్కసారి తీస్తారు. గలతీయులకు రాసిన పత్రిక. ఈ యొక్క పత్రికలో మరి ఉన్నటువంటి ప్రతి అధ్యాయం కూడా ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం రాయబడి ఉంటుంది. ప్రతి ఒక్క అధ్యాయం కూడా ఆత్మీయంగా మనల్ని సవాల్ చేస్తూ ఉంటుంది. 4వ అధ్యాయము 19వ వచనం ఎవరైనా చదవండి. నా పిల్లలారా, ఓకే, క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకేం కలుగుతున్నది అంటాడని? ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే ముందు కలిగింది, ఇది రెండోసారి అన్నమాట. మరలా మీ విషయం నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుంది. ఇక అందరం దైవజనులే కూర్చున్నాం. నాకు తెలిసి 90% దైవజనులే. దైవజనులు అన్న వాళ్ళు ఒక్కసారి చేసి చూపిస్తారు. మీరు అందరూ కూడా దైవజనులు అయిన వారు, ఇంక ఉద్యోగాలు చేస్తూ మరి సేవలో ఉన్నటువంటి వారు పర్వాలేదు. మరి సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ సంపూర్ణంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరు పడితే వాళ్ళకి సలహాలు ఇచ్చేస్తుంటారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి కొన్ని మాటలు చెప్పేస్తుంటారు. అసలు వీళ్ళు సంపూర్ణమైన సేవకు రావడానికి ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని అవమానాలు మరి ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎంత కష్టాలు పడుతున్నారో, లేకపోతే ఎంతగా నలిగిపోతున్నారో వీళ్ళ గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ ప్రతి ఒక్కరు ఉచితంగా సలహా కదా, ప్రతి ఒక్కరు సలహాలు ఇచ్చేస్తూనే ఉంటారు. అయితే మీ అందరినీ కూడా దేవుడు బలంగా దీవించును గాక. ఎందుకంటే నాకు తెలుసు 17 సంవత్సరాలకి మరి దేవుని యొక్క సేవ పిలుపుని అందుకుని నా జీవితాన్ని సమర్పించుకొని 18వ సంవత్సరానికి సంపూర్ణంగా సేవలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు, ఇవన్నిటిలో ప్రభు బలమైన హస్తం. ఇవన్నీ కూడా చూశాను కాబట్టి నాకు తెలుసు సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వాని యొక్క జీవితము ఒడ్డు మీద నిలబడి మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు కదండి. వాళ్ళకి అర్థం కాదు. అసలు చాలా విషయాలు చెప్తా ఉంటారు, చాలా కబుర్లు ఆడుతూ ఉంటారు. మునిగితే తప్ప లోతెంతో కానీ తెలీదు అంటారు. అలా సంపూర్ణమైన సేవలో రిటైర్ అయిపోయిన తర్వాత సేవలోకి వచ్చేసి కూడా సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అందుకే నేను ఎవరికి వ్యతిరేకం కాదండి, చేయండి, అట్లాంటి సేవ చేయండి. కానీ వాళ్ళు సమర్పించేసుకొని పిల్లల ఫీజులు కట్టలేక, భార్యకి సరైనటువంటి విషయంలో ఆవిడ్ని సంతోషపరచలేక, లేకపోతే కుటుంబాన్ని సరిగ్గా కొన్నిసార్లు పోషించుకోలేక ఏడుస్తూ సేవకుడు నలిగిపోతుంటాడే, ఆ సేవకుడితో ఒక మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. మేబీ ఆయన మీ అంత ప్రార్థనా పరుడు కాకపోవచ్చు, మీ అంత వాక్య జ్ఞానం లేకపోవచ్చు, ఆయనకున్న సమర్పణ ముందు మీరు ఎవరు పనికిరారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అందరికీ కూడా వాక్య జ్ఞానం లేకపోవచ్చు అండి. అందరూ కూడా వాక్యం మీద అంత పట్టు ఉండదు. అందరూ కూడా అన్నిసార్లు మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు ఉండకపోవచ్చు. కానీ లోపల దేవుడు అంటే పిచ్చి ప్రేమ.
దేవుడు అంటే పిలిచి ప్రేమ. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకుందాం. అయితే ఈయన అంటాడు ప్రసవ వేదన పడ్డాడు చాలా. గలతీ సంఘం కోసం, ఫిలిప్పీ సంఘం కోసం, ఎఫెసీ సంఘం కోసం, ఇక్కడ ఉన్న ప్రతి సంఘం కోసం, ప్రతి వ్యక్తి కోసం, సంఘాల కోసం కాదు, ఇండివిజువల్ గా కూడా ప్రసవ వేదన పడ్డాడు ఆయన. ఒక్కొక్కరి కోసం ప్రసవ వేదన పడి. ఇప్పుడు మళ్ళా మాట చదవండి, ఇంకొద్ది బాగా అర్థమవుతుంది మనకు. మళ్ళీ ఒకసారి చదువుదాం. నా పిల్లలారా, ఓకే, నా ప్రసవ వేదన దేనికోసం అంటే క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడేంత వరకు మీ విషయమై మరలా ఎగైన్ ఎందుకు ఈ ప్రసవ వేదన అంటే ఇంకో బిడ్డను కనడానికి కాదు, కన్న బిడ్డను సరిగ్గా పెంచడం కోసం. My travail, my birth pain is not to have another baby, but the baby that I brought forth should grow in a proper way. నేను తీసుకొచ్చినటువంటి బిడ్డ సరిగ్గా ఎదగాలి. మరి ఈరోజు దైవజనులుగా ఎంతమంది పిల్లల్ని కనేస్తున్నాం, కంటున్న ప్రతి బిడ్డ కోసం ఎన్ని సంఘాలు స్థాపిస్తున్న ప్రతి సంఘం కోసం ఎంతగా ఏడ్చి ఎంతగా ప్రసవ వేదన పడుతున్నామా? ప్రశ్న మీకు నాకు కూడా. నా దగ్గర చాలా మంది సేవకులు ఉన్నారండి అని నేను చెప్పుకుంటాను, మీరు చెప్పుకుంటారు. చాలా మంది విశ్వాసులు ఉన్నారండి, చాలా మంది సంఘాలని నేను స్థాపించానని చెప్పుకుంటాం. కానీ ప్రతి ఒక్కరి కోసం ఎంత ప్రసవ వేదన. పౌలు గారు అలాగే మళ్ళా ప్రసవ వేదన పడతాడంట. ఎందుకంటే ఈ ప్రసవ వేదన దేనికి? క్రీస్తు యొక్క స్వాతంత్రంలోకి వీళ్ళు రావట్లేదు. ఇంకా ఎన్ని వాక్యాలు పెడుతున్నారు, ఎన్ని మ్యూజికల్ నైట్లు అటెండ్ అవుతున్నారు, ఎన్ని వర్షిప్ ఈవినింగ్లు అటెండ్ అవుతున్నారు, ఎన్ని సండే స్కూల్ అటెండ్ అవుతున్నారు, కానీ ఏం కలగట్లేదండి. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం ఒకసారి చూడాలండి. ఏంటి అంటే అదే అధ్యాయము కిందకు వెళ్తే అంటాడు. ఒకసారి చూడండి, గలతీ 4వ అధ్యాయము కొద్ది కిందకు వస్తే ఒక చక్కని మాట ఉంది. ఆ మాట ఏమంటాడంటే నా వలె మీరు ఉండాలి అంటాడు. చూడండి 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఓకే, సహోదరులారా నేను మీ వంటి వాడినైతుంది కనుక మీరును నా వంటి వారు అవ్వాలని. ఓయ్ బాబాయ్, మిమ్మల్ని ఇంగ్లీష్లో ప్లీడింగ్ అంటాడు. ప్లీడింగ్ అంటే దిస్ వర్డ్ ఈస్ బియాండ్ రిక్వెస్టింగ్. అంటే రిక్వెస్టింగ్, బిసీచింగ్, ప్లీడింగ్ అంట. అంటే ఏంటి? రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్దిగా అంటాం కదా. రిక్వెస్ట్ అనేది కొద్దిగా జనరల్ వర్డ్. బిసీచింగ్, ప్లీడింగ్ అనేది కొద్దిగా డీప్ వర్డ్ అన్నమాట. అంటే బ్రతిమలాడుతున్నాను అన్నదానికి, వేడుకుంటున్నాను అన్నదానికి చాలా వ్యత్యాసం ఉంది. వేడుకుంటున్నాను, అయ్యా మిమ్మల్ని వేడుకుంటున్నాను, మిమ్మల్ని బ్రతిమలాడటం కంటే మించి ఇంకా మీ దగ్గరికి వచ్చి నేను ఏం చేస్తున్నానంటే అర్చించుకుంటున్నాను సహాయం కోసం, లేకపోతే మీ వంతుగా మీరు ఏదైనా చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడంట? ఎందుకు వేడుకుంటున్నాడు చెప్పండి ఆ మాటను చూసి. దేనికోసం వేడుకుంటున్నాడండి? అదే నాలాగా మీరు అవ్వాలని. నేను ఎలాగైపోయాను? నేను మీలాగా అయిపోయాను. ఎలా అయిపోయానంటే మీ ఊరు వచ్చినప్పుడు మీ భాష నేర్చుకున్నాను, మీ ఊరు వచ్చినప్పుడు మీ వేషధారణ, లేకపోతే మీ కట్టు, ఇలాంటివన్నీ నేర్చుకుని మా ఇంటికి అప్పుడప్పుడు అమెరికా నుంచి కొంతమంది వస్తూ ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళకి నేను మిషనరీ ట్రైనింగ్ అని ఒక చిన్న ట్రైనింగ్లా పెడతా ఉంటాను. అంటే వాళ్ళకి ఏం చెప్తానంటే ఇక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఇక్కడ ఎలా మాట్లాడాలి, ఇక్కడ అందరిని కౌగిలించేసుకోవడం కాదు, నమస్కారం పెట్టాలి, ఇలాంటి మనం అందరికీ తెలిసి చెప్తూ ఉంటాం కదా. ఈ మధ్య కాలంలోనే కొంతమంది తమ్ముళ్ళు వచ్చారు. వాళ్ళు వెస్ట్ గోదావరిలో ఎవరితోనే సేవ చేస్తున్నారు కలిసి. వాళ్ళు అన్నారు, వాళ్ళు కూడా మమ్మల్ని అన్నానే పిలుస్తారు. అన్న మేము వైజాగ్లో ఫ్లైట్ మాది. వాళ్ళకి నలుగురు అమెరికా వాళ్ళే. మాది వైజాగ్లో ఫ్లైట్ ఎక్కక ముందు ఒక 2-3 రోజులు మీతో ఉంటాము, మేము వచ్చి వెళ్తాము అన్న. సరే అయితే రమ్మన్నప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 5 రోజులు ఉన్నారు. 5 రోజుల్లో తెలుగు నేర్పిస్తూ ఉన్నాం. వాళ్ళు కొంత లాస్ట్ టైం వచ్చినప్పుడు నేర్పించాం, ఈసారి నేర్పించాం. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇక్కడ పాస్టర్ శ్యాంబాబు గారు అని ఉంటారు అన్న. ఆ శ్యాంబాబు అన్న దగ్గరికి ఒక రోజు లంచ్కి అని అన్న పిలిస్తే సరే తీసుకొస్తే మేము అందరూ లంచ్కి వెళ్తే వీళ్ళు వెళ్ళిన వెంటనే నమస్కారం అన్న అన్నారు. శ్యామని బుర్రమాడింది, అరే ఏంటి తెలుగు బాగా మాట్లాడేస్తున్నారు. అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి మీ ఇల్లు చాలా బాగుంది అన్నారు. ఓకే, వీళ్ళు ఒక్కొక్కటి మాట్లాడతారు. అయిపోయిన తర్వాత భోజనం అయిపోయింది, మా కడుపు తృప్తిగా ఉన్నది అన్నాడు.
ఇంకొకడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అన్న వదిన వాళ్ళిద్దరూ చాలా హ్యాపీ అయిపోయి, వీళ్ళు ఏంటి ఎంత తెలుగు నేర్పించారు మీరు, వీళ్ళు ఎప్పుడు నేర్చేసుకున్నారంటే, అన్న అప్పుడు నేను మరి నా భార్య పాస్టర్ గారు ఇద్దరు అన్న మరి తెలుగు వాళ్ళకి తెలిస్తే కదా, వాళ్ళకి అన్నీ అర్థమైతే కదా చక్కగా వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో డెఫినెట్గా అది వాళ్ళు నేర్చుకుంటే బట్టలు మాత్రమే కాదు, కొన్ని మాత్రమే కాదు, ఇంకా తెలుసుకో. అందుకనే కొన్ని విషయాలు చిన్న మనం చెప్పాం. ఇంకా ఎంత దారుణంగా నేర్చేసుకున్నారంటే, క్రౌన్ బేకరీ తెలుసు కదండి మీ అందరికీ, క్రౌన్ బేకరీ, స్పెన్సర్స్, అక్కడ కూడా వెళ్ళి బేరాలు ఆడేస్తారు. అప్పుడు మాకు అనిపించింది అనవసరం కొన్ని నేర్పించామేమో. చూడండి, మనమన్నా స్పెన్సర్స్కి వెళ్ళి బేరాలు ఆడు. ఇది స్పెన్సర్లో కూడా ఒక బన్ కొనడానికి వెళ్ళారంట పాస్టర్ గారు, వాళ్ళు వెళ్ళారు. బన్ ఎంత ఉంటుంది? 50 రూపాయలు కదండి, బన్ కాదు, అదే బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్. అది 50 రూపాయలు అంటే 40కి ఇస్తామని అడుగుతాడు స్పెన్సర్స్ లో. మేమేమన్నామంటే, ఇండియాలో కొన్ని బేరాలు ఆడాలంటే వీళ్ళు ప్రతి దగ్గర బేరాలు ఆడేస్తున్నారు. సో ఒక టైంలో ఎలా కనిపించిందంటే పాస్టర్ గారు, నేను మాత్రం ఇంత ఎలా పరుగు పోతుంది. సో అయితే చూడండి, పౌలు గారు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు వస్తున్నటువంటి వారికి మనం ఏదో కొన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఆ రోజుల్లో పౌలు గారు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళారు. ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి, అందుకే రోమేలకి నేను ఎవరినై ఉన్నాను అంటాడు, గ్రీకులకి నేను ఎవరినై ఉన్నాను, యూదులకి నేను ఎవరినై ఉన్నాను, యూదులనై ఉన్నాను. ఎవరికి ఎట్లా ఉండాలో అలా ఉన్నాను, అంటే నన్ను నేను మార్చుకున్నాను. సో ఈ రోజు ఏమంటాడంటే, నేను మీలాగా మారి సువార్త ప్రకటిస్తే చివరికి మీరు అలాగే ఉన్నారు, కానీ మీరు మాత్రం నాలా మారట్లేదు, నాలాగా మారట్లేదు. నేను ఎందుకు మీలా మారాను అంటే, మీరు చివరికి నాలా మారుతారు అంతే తప్ప, నేను మీతో మారి మీతో పాటు ఫుట్బాల్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి, లేకపోతే మీతో పాటు క్యారమ్ బోర్డు ఆడడానికి కాదు. నా గోల్ ఒకటే, మిమ్మల్ని ఆయన రూపంలోకి తేవాలి. ఇందుకోసమే మారాను. ఈరోజు మనం కూడా చాలా ప్రోగ్రాంలు చేస్తాం. ఆ ప్రోగ్రాం చివరిలో యేసయ్యను ప్రకటించకపోతే వేస్ట్ అండి, అవునా కదా? అదే అంటున్నాడు. మరలా నేను ప్రసవ వేదన పడాల్సి వచ్చింది. ఎందుకు ప్రసవ వేదన పడాల్సి వచ్చిందంటే, ఎంత చెప్పినా మీ బ్రతుకులు మారట్లేదు, ఎంత చెప్పినా మీ జీవితాల్లో వెలిగించబడట్లేదు, లేకపోతే ఆ యొక్క మార్పుని, రూపాంతరాన్ని నేను చూడలేకపోతాను. సో ఈరోజు అంశం ఏమిటి అంటే, దైవజనుడు చేయకూడనివి. ఓకే అండి, దైవజనుడు చాలా ప్రసవ వేదన పడుతున్నాడు. ఈ ప్రసవ వేదన పడుతున్న టైంలో కొన్ని చేసేస్తూ ఉంటాం. మాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ గారు, గైనకాలజిస్ట్, చాలా మంచి డాక్టర్ గారు. ఆవిడ మంచి ప్రార్థన పర్వాలు, భక్తి పర్వాలు. నాకు ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాల నుంచి తెలుసు. నా కొన్ని మీటింగ్స్లో సాక్ష్యాన్ని చెప్పడానికి కూడా పిలిచాను. ఆవిడ ఓమ్ని ఆర్కిల్ గైనకాలజిస్ట్గా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆవిడ రెయిన్బో హాస్పిటల్లో కొద్దిగా చీఫ్ కన్సల్టెంట్గా ఉన్నారు. సరే, ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ మేము చాలా మంది రిఫర్ చేస్తాం. మా చర్చలు, మా మినిస్టర్లు ఎవరైనా మాకు తెలిస్తే అక్కడికి వెళ్ళండి, మంచి ఆవిడ, అక్కడ బాగా చూస్తారు డాక్టర్ గారు అని చెప్పినప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎవరికి కూడా సిజేరియన్ సజెస్ట్ చేయండి. గర్భిణీ స్త్రీలు ఎవరికి కూడా ఆవిడ సిజేరియన్ ఏమంటామండి, సిజేరియన్ అంటాం, తెలుగులో కూడా అంటాం తప్ప వేరేదేమో కదా, ఆపరేషన్ సజెస్ట్ చేయడం. అందరికీ ఒకటే చెప్తారు ప్రార్థనాపూర్వకం ఏంటంటే, దేవుడు చివరి వరకు అద్భుతం చేసే దేవుడు గురించి, అంటే సొంత ప్రయత్నాల్లోకి వెళ్ళొద్దంటారు ఆవిడ కూడా. సో మా చర్చ్లో కానీ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది రిఫర్ చేస్తే వాళ్ళందరూ ఏం చెప్తారంటే, అన్న థ్యాంక్ యూ, మంచి డాక్టర్ దగ్గర పంపించారు, అస్సలు మాకు అనవసరమైనటువంటి సజెషన్స్ ఇవ్వలేదు. సో ప్రసవ వేదన పడుతున్నటువంటి మనము కొన్నిసార్లు సాతాను గారు చాలా సలహాలు ఇచ్చేస్తాడు, దానికి లోబడిపోతూ ఉంటాం. అవి లోబడకుండా దేవుడు ఏం చెప్తున్నాడు అది మాత్రమే చేయాలి, అది మాత్రమే చేయాలి. ఈరోజు మీ ముందు నేను ఈ వాక్యం పంచుకుంటున్నంత మాత్రాన మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు, అయ్యగారు మరి మీరు ఎప్పుడన్నా మరి మీ సొంత ఆలోచన చేయలేదంటే, చాలాసార్లు చేశాను. ప్రభు కనికరం చూపించాను, అందులో ఉండిపోకుండా అందులో నుంచి బయటికి రావడానికి. చాలాసార్లు నేను కూడా తప్పిపోతూ, ఓకే ఇది కరెక్టే అనుకుంటాం అనుకున్నది చేసేయడం వలన మళ్ళా పాపాన్ని లేకపోతే శాపాన్ని మూట కడతా ఉంటాం. మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా తెలియకుండా ఇందులోకి వెళ్ళిపోయాను, తెలియకుండా ఇది చేసేసాను, ఇది కరెక్టే అనుకున్నాను, వాక్యానుసారంగా అనుకున్నాను, నన్ను మన్నించి ప్రభు అనగానే కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు మళ్ళా విడిపిస్తాడు. అందులో ఉండిపోయిన వాడికి విడుదల ఉండదు, కానీ రావాలనుకున్నవాడు మాత్రం దేవుడు మళ్ళా కట్టుకుని నిలబెడతాడు, దేవుడు మళ్ళా పైకి తీసుకొస్తాడు. సో ఈరోజు దైవజనులు అన్నటువంటి మనము అపోస్తలుడైన పౌలు గారి లాగా ప్రసవ వేదన పడట్లేదని అన్ను. అయితే పడుతున్నటువంటి మనము ఎలాంటి ప్రసవ వేదన పడాలంటే, మరలా పడాలి. ఎందుకు పడాలి అంటే, వాళ్ళ పాటలు నేర్చేసుకున్నారని కాదు,
వాయిద్యాలు వాయించేస్తున్నారని కాదు, లేకపోతే చర్చకు వచ్చేస్తారని కాదు, క్రీస్తు రూపంలో మార్చబడతారు. అదే మన టార్గెట్ అవ్వాలి. అంటే వాళ్ళు చర్చకు వచ్చినంత మాత్రాన ఆనందం ఏమి లేదు. ఈరోజు మార్నింగ్ ఒక సిస్టర్ మాకు ప్రేయర్ టీంలో ఉంటారు, ఆవిడ ఫోన్ చేశారు. వాళ్ళు వేరే చర్చికి వెళ్తారు, వాళ్ళ అబ్బాయి మాత్రం మా చర్చికి వస్తూ ఉంటాడు. ఈ మధ్య ఒక 4 రోజుల నుంచి రావట్లేదు. రాకపోతే నేను ఆవిడని అడిగాను, ఏంటంటే ఈ మధ్య మీ అబ్బాయి రావట్లేదు మరి చర్చ్కి అంటే, ఏమో పాస్టర్ గారు ఏం చెప్పలేదు, తెలియదు అన్నాను ఫస్ట్. నేను మళ్ళీ అన్నాను, అలా కాదండి తెలిసే ఉంటుంది, తెలియకన్నా మరి మానేడు కదా, మరి 4 రోజుల నుంచి రావట్లేదు, చెప్పండి పర్వాలేదు, మీరు చెప్తేనే కదా మాకు ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది, ఏం మాట్లాడాలో తెలుస్తుంది, చెప్పండి సిస్టర్ అన్న. అంటే అది కాదు పాస్టర్ గారు, తనే ఏమి మాట్లాడు మాకు కూడా చెప్పడు, మీరు అడిగితే చెప్తాడేమో అని. అలా కాదు, ఏదో ఒక సందర్భంలో ఇంట్లో వచ్చే ఉంటుంది, మీరు చెప్పండి అంటే అప్పుడు నోరు తెచ్చుతాను. అంటే 2 సార్లు ముందు చెప్పిన 2 అబద్ధమే, తెలియదు అన్నమాట అబద్ధమే, మాకు చెప్పలేదు అన్నమాట అబద్ధమే. అప్పుడు 3వసారి ఆవిడ నోరు తెరిచి ఏమన్నారంటే, అదే మీరు ఒకరోజు ప్రసంగంలోని కొంతమంది అప్పుడప్పుడు కనబడతారు, రెగ్యులర్గా రారన్నారట అనేసి, అందుకని చాలా బాధపడ్డాడు, అందుకని మరి ఎక్కడికి వెళ్ళకన్నా ఉండిపోతున్నాడు అనేసాను. అలాగే మరి మీరేం చెప్పారన్న అంటే, మరి సేవకులు మన కోసమే కదా చెప్తారు, మనం వెళ్ళాలి కదా అని అన్నాను సిస్టర్. సరే అంటే అయిపోయింది, ఫోన్ పెట్టేశాను. పాస్టర్ గారు ఎంత అన్నారు, గట్టిగా ఇచ్చేయాల్సింది కదా ఆవిడకి, ఏంటి ఇచ్చేయాలి అంటే ఏ లేదు, ఈవిడ కూడా ఒకవేళ ఆవిడని సమర్థించి ఉన్నాడు కాబట్టే ఇటు 4 రోజులు మానేశాడు. ఆ రోజు ఈవిడ తిట్టుండుంటే, నువ్వు చేస్తున్న తప్పు కాబట్టి దేవుడు సూటిగా నీతో మాట్లాడాడు అని నువ్వు ఆవిడకి మీరు కానీ చెప్పేసి ఉండుంటే, ఆవిడ డెఫినెట్ గా తెలుసుకుంటారు, వాళ్ళు మన చర్చికి రాకపోయినా పర్వాలేదు, కానీ సత్యం మాత్రం ప్రకటించబడాలి. సో ఇదే మాట ఇక్కడికి వచ్చే ముందు ఈ మాట పాస్టర్ గారు చెప్తుంటే నేను ఇంకా మాట అనలేదు, నెక్స్ట్ టైం అన్నప్పుడు అందాం. ఎందుకంటే మన దగ్గరికి ఎంతమంది వస్తున్నారు ఇంపార్టెంట్ కదా, వాళ్ళందరూ ప్రభు రూపంలోకి మార్చబడాలి. 100 మంది తోడేళ్ళు ఉంటే ఇలా అవ్వండి, గొర్రెలు 10 ఉన్నా చాలు. ఆమె చాలా తోడేళ్ళు ఉన్నాయి, గొర్రె చర్మాలు కప్పుకొని చాలా తోడేళ్ళు ఉన్నాయి. అలాగని మనము అందరిని వెళ్ళిపోని అన్నాం, కానీ క్రీస్తు స్వరూపంలోకి వాళ్ళు మనసుపడడం కోసం మనం ప్రసవాదన పడాలి. అది దేవుని యొక్క చిత్తం. ఓకే, సరే, మనము ఈ విషయాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి చూడండి, 30వ వచనం ఒకసారి ఒక మాట చదువుదామా. 30వ వచనంలో ఒక మాట అంటే, ఎందుకు అసలు ఈ మాట అనాల్సి వచ్చింది? 4వ అధ్యాయం చూద్దాం, 30వ వచనం. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే, దాసుని వాని కుమారుని ఏం చేయమంటాడు? అందరూ ఈ మాట చెప్తారా? దాసుని దాని కుమారుని వెళ్ళగొట్టు. ఒకసారి గట్టిగా చెప్పండి. అంటే ఇంకా దాసుని కుమారుని యొక్క లక్షణాలు ఎక్కడో కనబడుతున్నాయి ఈ సంఘంలో. మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు ఆయన? దాసుని కుమారుని యొక్క లక్షణాలు, లేకపోతే ఈయన ఏదైతే బోధించాడో ఈ బోధనకు విరుద్ధమైనటువంటివి, ఇష్మాయేలుకు సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఇస్సాకు సంబంధించినటువంటి విషయాలు కనబడలేదు. అందుకనే దాసుని మరియు దాని కుమారుడిని ఏం చేయమంటున్నాడు? వెళ్ళగొట్టు. ఈరోజు మన చర్చిలో కూడా ప్రాబ్లం ఏంటి అంటే, మనము చర్చ నడిపిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, భక్తిగా ఉంటున్నాము, ఎక్కడో తెలియకుండా ఇష్మాయేలు లాగా త్వరగా జరిగిపోయాలని ఆగ్రహంతో వెళ్ళిపోతూ ఉన్నాం. అర్థమవుతుంది మీకు? కొన్ని త్వరగా జరగాలి. ఈ రోజున అంతా కూడా త్వరగా ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ తెలిసిన 2 నిమిషాల్లో నూడిల్స్, 3 నిమిషాలు అన్ని టక్ జరిగిపోవాలి. కాబట్టి మన పరిచర్యలు కూడా అభివృద్ధి త్వరగా వచ్చాయి, అన్నింటిలో త్వరగా వచ్చాయి. మరి దేవుడు పక్షపాతం చూపించిన వాడు అయిపోతాడే. ఆయన వాక్యంలో ఏమంటున్నాడు? నిన్న నేడు నిరంతరము. దావీదుని అన్ని సంవత్సరాలు ట్రైన్ చేస్తే, మోషేని అన్ని సంవత్సరాలు ట్రైన్ చేస్తే, మరి యెహోషువని అన్ని సంవత్సరాలు ట్రైన్ చేస్తే, వాళ్ళందరూ అలా ట్రైన్ చేశాడు కాబట్టి చరిత్రలో ఇప్పటికీ వాళ్ళు నిలబడిపోయారు. ఈరోజు మన జీవితాలు కూడా అట్లాగా వెళ్ళినప్పుడు, అంటే వాక్యానికి అనుకూలంగా వెళ్ళినప్పుడు, దేవుడు ఒకవేళ వెంటనే అద్భుతం చేస్తే దేవుడికి మహిమ కలుగును కాక, కానీ మనం వెంటనే ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. 9 నెలలు తప్పదండి. ఎన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చేసినా, బిడ్డ ఈరోజు మా ఇద్దరు పెళ్ళి అయిందండి, రేపటి కల్లా బిడ్డలు కనేస్తాం అంటే అది అవ్వదు. సో దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఆయన క్రమమునకే దేవుడై ఉన్నాడు. ఆయన క్రమంలో సేవలో కూడా నువ్వు వచ్చావా, కొంత కన్నీరు కాల్చాలి, కొంత ప్రయాసపడాలి, కొంత శిష్యత్వం చేయాలి, పెద్దలకి గౌరవించాలి. ఒక టైం పడుతుంది, లేకపోతే ఎవరు నీ దగ్గరికి రారు, హేళన చేయబడతావు, అవమానించబడతావు, లేకపోతే ఎవరు నిన్ను అర్థం చేసుకోరు. ఇట్ టేక్స్ టైం, బట్ రిమెంబర్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ ప్లాన్. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక.
టైం పడుతుంది. దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడు మనకి ఎలా అయిపోతుందంటే అంత త్వరగా అయిపోవాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, దాసిని దాని యొక్క కుమారుడు ఏం చేయమంటాడు. సో ప్రాబ్లం ఇదే, వాళ్ళు ఇంకా ఎవరి రూపంలోకి మలచబట్టలేదు, క్రీస్తు రూపంలోకి రావట్లేదు. సో ఆ స్వారూప్యంలోకి రావడం కోసమే వీళ్ళు ప్రయాసం అంటారు. మళ్ళా చెప్తున్నాడు, అయ్యో మళ్ళా మీరు షార్ట్ కట్లు ఎత్తుకుంటారు, మళ్ళా మీరు మీకు నచ్చినట్టు చేశారనుకుంటారు. వద్దు, ఆ దాసుని లేకపోతే ఆ దాసిని దాని యొక్క కుమారుడిని వెలగొట్టండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇంకొక వచనం చదువుదాము ఒకసారి చూడండి. అది కాదు, 19వ వచనం చదివారు కదా, ఇప్పుడు పైకి రండి, మొదటి వచనం చదవండి. మొదటి వచనం ఓకే, ఇక్కడ ఈ మాటని అండర్లైన్ చేసుకోవాలండి. వారసుడు అన్నిటికీ ఏమై ఉన్నాను అంటే మీరు నేను దేవుని యొక్క పిల్లలుగా వారసులుగా ఆయన రక్తంలో కడగబడిన తర్వాత తీర్చబడ్డాం, అంతే కదండి. నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, దేవుని కుమారులుగా తీర్చబడ్డాం. తీర్చబడిన మనం, వారసులు అయినటువంటి మనం ఇప్పుడు ఏమైపోయామంట, వారసులు అయినటువంటి మనం ఏమయ్యామంట, అన్నిటికీ కర్త అయి ఉన్నాను అన్నాడు కదా. బాలుడై ఉన్నంత కాలము అయ్యో మీరు రక్తంలో కడగబడి ఏమయ్యారు, రక్తంలో కడగబడ్డారు, యేసే నామమే యందు విశ్వాసం ఉంచారు, మీరు ఏమైపోయారు ఇప్పుడు చెప్పండి. ఓకే, వారసులు అయిపోయారు, కుమార్తెలు వారసులు అయిపోయారు. కానీ మీ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే బాలుడు మైండ్ సెట్టే ఉంది. మీ యొక్క మనసులు ఎలా ఉన్నాయి తెలుసా అండి, ఆ దాసి కుమారుడు యొక్క మనస్తత్వాలతో ఉన్నారు. కాబట్టి ఒకవేళ మీరు వారసులను ఐడెంటిటీ ఉన్నా మీరు మాత్రం అటు ఎవరికి మీకు భేదం లేకుండా ఉన్నారట, దాసునికి మీకు భేదం లేని జీవితాలు జీవిస్తున్నారు. అదేంటండి, నేను ఈరోజు సేవకుడి కదా, నేను సేవకురాలి కదా, ఏంటి దేవుడి పక్షాన్ని యుద్ధం చేయడం అంటే, నువ్వు సేవకుడు అని టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన్ని యుద్ధం చేయడు. నువ్వు ఎప్పుడైతే ఆయన రూపంలో మలచబడతావు, ఆయన వాక్యాన్ని అంతగా నువ్వు తెలుసుకుంటావో, లేకపోతే ఎప్పుడైతే దాసత్వంలో నుంచి బయటకు వచ్చేస్తావో అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడే నీకు సర్వాత్మ ఉంటాయి. లేదా బాలుడై ఉన్నంత కాలము నీకు దాసి కుమారుడికి ఏ లేదు. మరి ఏంటి, సేవకులమే కదా, ఏంటి దాసి లక్షణాలు మనలో ఉన్నాయి? ఆలోచించండి, నేను ఆలోచించాను, చాలా ఉన్నాయి. అయితే ఒకటి రెండు మాత్రమే నేను ఈరోజు మీ ముందు పెడతాను. అంటే నేను నేర్చుకుంటున్నవి, ఓకే, నాకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నవి మీ ముందు పెడతాను. సో ఈరోజు అవి చదువుతూ ఉన్నప్పుడు ఇలాగ మీరు చాలాసార్లు ప్రసంగించి ఉంటారు, చాలాసార్లు వినుంటారు. అది జరగకూడదు. యేసు నామములో వింటున్న ప్రతి వాక్యము యేసయ్య నామములో విడుదల కలుగు చేయను. వింటున్న ప్రతి వాక్యము మనకి ఉద్యోగం తీసుకొచ్చును గాక. వింటున్న ప్రతి వాక్యము మన మనసును మార్చును గాక. నేను చాలాసార్లు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటానండి. ఏంటి అంటే, ప్రభువును మహిమపరుస్తున్నామా, మనుషుల్ని సంతోషపరుస్తున్నామా? ఓకే, ప్రభువును మహిమపరచడం కొద్ది కష్టం, మనుషులు సంతోషపరచడం చాలా ఈజీ కదండి. ప్రభువును మహిమపరచడం కష్టం ఉంది. ప్రభువును మహిమపరచాలంటే ప్రభువు యొక్క స్టాండర్డ్లో బ్రతకాలి. మనుషుల్ని సంతోషపరచాలంటే మనుషులుగా అందరితో పాటు ఒకలా ఉంటే చాలు. ఇక్కడ గలతీ సంఘానికి అదే ప్రాబ్లం. అక్కడ అంతా వాక్యం విన్నారు, ఆయన అంత ప్రసవాదన పడ్డాడు, సంఘం స్థాపించాడు, అన్ని చేశాడు, మళ్ళీ అది నార్మల్గానే ఉంటున్నారు. అందుకని మరలా ప్రసవాదన పడాల్సి వస్తుందంట, మరలా ఏడుస్తున్నాడు. ప్రభా ఇంతమంది సంఘానికి ఇస్తామని ఆనందపడలేదు. ఉన్నవాడు ప్రతి ఒక్కడు ప్రార్థన పరుడా కాదా? ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధత కలిగి ఉన్నారా లేదా? ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైన జీవితం జీవిస్తున్నారా లేదా? ఉన్న ప్రతి ఒక్కరిలో భారం ఉందా లేదా? ఉన్న ప్రతి ఒక్కరు స్వార్థ ప్రకటిస్తున్నారా లేదా? ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిన్ను మాత్రమే మహిమపరుస్తున్నారా లేదా? అది ప్రసవ వేదన. ఎంతమందిని కలిగి ఉంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. మా దగ్గర 100 మంది, మా దగ్గర 1000 మంది, మా దగ్గర 10,000 మంది చెప్తున్నారు. కరెక్టే. ఈ 100 మంది, 1000 మంది, 10,000 మంది ఎంతమంది నిజమైన శిష్యులు ఉన్నారు? సో ఉండకూడదు అని కాదు, ఉండాలి, ఎంతమంది ఉండాలి. కానీ అందరిని అలా తయారు చేస్తున్నామా లేదా అన్నది మన బాధ్యత. అది సేవకుడి బాధ్యత. అంతమందిని దేవుడు ఇచ్చాడు నీకు అంటే దేవుడిని నమ్మి ఇచ్చాడు. దేవుడికి మనకు కలుగుతుంది కానీ 100 మందిని, 1000 మందిని, 2000 మందిని నీకు ఇచ్చాడు అంటే దేవుడు ఎంత నమ్మితే కానీ నీకు అంతమందిని ఇస్తాడు. మరి ఆ నమ్మకాన్ని నువ్వేం చేస్తావు? అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు అంతమందిని కలిగి ఉన్నా నువ్వు బాలుడిగా నీ మనసులో ఉన్నంత కాలము ఆ దాసుడికి నీకు ఎలాంటి భేదము లేదు. సో ఏంటంటే, ఒక దైవజనుడిగా మనం చేయకూడదు ఏంటి, దైవజనురాలుగా తెలియకుండా ఈ దాసుని యొక్క స్వభావాలు కొన్ని మనలో ఉన్నాయి. చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ అది చాలా ప్రాముఖ్యం.
కొన్ని చెప్తాను, త్వరగా చూద్దామండి. మొట్టమొదటిగా అది చెప్పకముందు ఒకసారి 2వ వచనం 3వ వచనం కూడా చదవండి. ఏమంటున్నాడు చూడండి. వారసుడే అయినప్పటికీ కూడా బాలుడి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఎవరి కేర్లో ఉండాల్సి వస్తుందంట? సంరక్షకులు, గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండాలి. అంటే వీడికి అధికారం లేదు ఇంకా వీడికి. అయ్యో ఎంత విచారం, దేవుడు సేవకుడిగా పిలుచుకొని కూడా అధికారం లేకుండా బ్రతుకుతున్నాం అంటే ఎంత దౌర్భాగ్యం కదండి. సేవకుడిగా పిలువబడ్డాము. ఈ మధ్యకాలంలో ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే బిల్లీ గ్రహం గారి దగ్గరికి చాలా మంది మరి ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ వచ్చి, బిల్లీ గ్రహం గారు మీరు అందరికీ తెలుసు, ఆయన చనిపోయారు. ఆయన ఒకప్పుడు ఎలా పిలిచేవారు అంటే ఈజ్ ద క్రిస్టియన్ ఆఫ్ ద సెంచురీ అని పిలిచేవారు. అంటే ఒక శతాబ్దానికే ఆయన బలమైన క్రైస్తవుడిగా జీవించాడు అని చెప్పి ఆయనకు ఒక టైమ్స్ మ్యాగజైన్ అన్నటువంటి వారు బిరుదునిచ్చారు. అయితే ఆ బిల్లీ గ్రహం గారి దగ్గరికి చాలా మంది ప్రెసిడెంట్లు, ఎవరైతే అమెరికా ప్రెసిడెంట్లు అయ్యేవారు, ఆయన టైమ్స్ లో వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. ప్రార్థన చేయించుకుంటే ఒకసారి ఒక సమయం వచ్చింది, ఎలక్షన్స్ వచ్చిన టైంలో అందరూ కలిపి అన్నారంట, ఎవరో ప్రెసిడెంట్ పెట్టే బదులు మీరే ప్రెసిడెంట్ అవ్వచ్చు కదండి అన్నారు. విన్నా ఉంటారు కదా మీరు, మీరే ప్రెసిడెంట్ అవ్వచ్చు కదండి అంటే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఆయన అన్నాడంట, నేను ఆల్రెడీ దేవుడి సేవకుడు అనే ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, దాని నుంచి కిందకి దిగడం నాకు ఇష్టం లేదన్నాడు. ఏమన్నాడు చూసారండి? నేను ఆల్రెడీ దేవుడి సేవకుడిని అన్నటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, ఒక ప్రెసిడెంట్ అనేటువంటి ఒక మెట్టి కిందకి దిగడం నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. మనము ఆల్రెడీ దేవుడి సేవకుడు స్థితిని మానేసి జిల్లా పరిషత్ ఎంపీకో ఎమ్మెల్యేకో జడ్పీకో పోరాడతాం. అవునా కదా? నేను వద్దు అని అనట్లేదు, కానీ నీ స్థాయి ఏంటి నువ్వు మర్చిపోతున్నావు. నీ స్థాయి ఏంటి? సేవకుడు అంటే ఆషామాషి కాదండి, అది ఉన్నతమైన పిలుపు. ఎప్పుడైతే ఉన్నతమైన పిలుపు అవుతుంది? నువ్వు క్రీస్తు స్వారూప్యంలో మలచబడినప్పుడు, క్రీస్తు స్వారూప్యంలో నడిచినప్పుడు, క్రీస్తు స్వారూప్యంలో జీవించినప్పుడు, అప్పుడే అది ఉన్నతమైన పిలుపు. అంతే అన్నాడు కదా, లేనంత కాలము దాసుడికి నీకు భేదం లేదు. పేరుకి మాత్రమే సేవకుడు, ఇన్సైడ్ మాత్రం నువ్వు సర్వెంట్వే, స్లేవే. బయటికి మాత్రం నేను సేవకుడిని, సేవకురాన్ని చర్చ ఉంది, కానీ లోపల మాత్రం ఒక దాసుడిలాగా బ్రతుకుతున్నావు, బానిసలాగా బ్రతుకుతున్నావు. అధికారం లేదు. గృహ నిర్వాహకులు మరియు ఎవరి ఆధీనంలో ఉన్నావు? సంరక్షకుల ఆధీనంలో ఉన్నావు. వాళ్ళు ఏదో కొద్ది టైం భోజనం పెడితే తింటున్నావు, వాళ్ళు నడిపిస్తే నడుస్తున్నావు. ఎందుకంటే ఇన్సైడ్ ఇంకా నువ్వు బాలుడివే, దాసివే. సో ఈరోజు నువ్వు చాలా మంది సేవకులు ఎలాగా ఉన్నారు. అయితే మన సేవ అలా ఉండకుండా దేవుడు దాని నుంచి మనం విడుదల చేయండి. మన మీద దేవుడు కలిగి ఉన్న హోప్స్ చాలా ఎక్కువ అండి. దేవుడికి ఉన్నటువంటి నిరీక్షణ చాలా గొప్పది. దేవుడికి మన మీద ఉన్నటువంటి నమ్మకం ఎక్కువ. ఎవరు మనం నమ్మలేదు. మా మమ్మీ డాడీ కూడా నన్ను నమ్మలేదు. 18 సంవత్సరాలకి దేవుడు నన్ను నమ్మి సేవకు పిలిచేశాడు. మా నాన్నగారు నేను సేవకు వస్తానంటే ఆయనకి డౌట్, వీడు సేవ చేస్తాడు లేదని చెప్పి, వద్దురా సేవ వద్దు, నువ్వు ఉద్యోగం చేసి సేవ చేయాలి. ఎందుకంటే ఆయనకి డౌట్, వీడు ఎమోషనల్ గా డెసిషన్ తీసుకుంటున్నారేమో అని. కానీ నా దేవుడు మాత్రం డౌట్ పడలేదు, నా మీద డౌట్ పడలేదు. ఈరోజు మన అందరి విషయంలో కూడా డౌట్ పడలేదు. ఈవిడ ఆడవాడి కదా, ఈవిడికి టాలెంట్స్ లేవు కదా, ఈయనకి టాలెంట్స్ లేవు కదా, ఈయనకి మాట తీరు లేదు కదా, ఈయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఎవరి మీద దేవుడు డౌట్ పడలేదు. దేవుడు పూర్తి విశ్వాసం మన మీద ఉంచాడు, పూర్తి విశ్వాసం ఉంచాడు నీ మీద, నా మీద. కానీ మనకి ఆ ఇష్మాయేలు లక్షణాలు ఎక్కడ కనపడతా ఉన్నాయి అంటే కొద్దిగా కంగారు అనమాట. ఆ కంగారులోని ఆ రకమైనటువంటి సేవ చేసేస్తాం. దయచేసి ఆ సేవ మనకొద్దు, ఆ సేవ నుంచి విడిపించబడదాం. ఓకే, ఇంకొద్ది ముందుకు వెళ్దాము. ఒకసారి మళ్ళా చదవండి. 2వ వచనం చదవారా 3వ వచనమా? 3 చదువుతారా? ఓకే, 7వ వచనం చదవండి. కాబట్టి కుమారుడివైతే ఓకే, నువ్వు దాసుడు కాదు అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. చెబుతూ చివరికి 19వ వచనంకి వచ్చినప్పుడు ఏమంటాడంటే, మరలా నేను ప్రసవ వ్యాధులు పొందాల్సి వస్తుంది. అంటే ఇన్ని చెప్పాను మీకు, ఎంత బోధించాను మీకు అంతా తెలుసు. ప్రార్థన చేయాలని తెలుసు, వాక్యం బాగా చదవాలని తెలుసు, దేవుడి సన్నిధిలో మొరపెట్టాలని తెలుసు, స్వరం వినాలని తెలుసు, అన్నీ తెలుసు. కానీ మన అనుభవం మీద ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాం. ఏం తెలియదు? ఏడవాలని తెలుసు, ఒక్కొక్క ఆత్మ కోసం ప్రసవాలను పడాలని తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనకు ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ ఉంది, అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎలాగైపోతున్నాయంటే, పర్వాలేదు నేను చేసేయగలను సేవ, పర్వాలేదు నేను మాట్లాడేయగలను, పర్వాలేదు నేను చెప్పేయగలను అన్నటువంటి తత్వము ఎక్కడో పనిచేసేస్తాము ప్రభు మీద ఆధారపడడం కంటే. సో దయచేసి దాసుల్లా కాకుండా
నిజమైన వారసులా బ్రతుకుతామండి. వారసుడు ఎవరవుతాడో తెలుసా అండి? నిజంగా తండ్రి చూసి ఏమనుకోవాలంటే ఇక మీద నుంచి నేను ఆ సీట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, నా కొడుకు చూసుకుంటాడు అన్నటువంటి వాడు వారసుడు. ఇక నేను కూర్చోవాల్సిన అవసరం లేదు, నా కొడుకు కంపెనీ రన్ చేస్తాడు, నా కొడుకు మొత్తం బిజినెస్ చూసుకుంటాడు, నా కొడుకు రేపటి నుంచి సీఈఓగా మెయింటైన్ చేస్తాడు అన్నప్పుడు తండ్రి దాని నుంచి ఏమైపోతాడు తెలుసా? వెనక్కి వెళ్ళిపోయి కుమారుడిగా సీటిస్తాడు. మనల్ని కూడా మన తండ్రి అలాగే చూడాలనుకుంటున్నాడు. అందుకే ఏ అధికారం అయితే నేను కలిగి ఉన్నాను అదే అధికారం మీకు ఇచ్చి ఉన్నాను అని కూడా అన్నాడు. కానీ మనమే ఎక్కడో దాసులో ప్రవర్తిస్తున్నాం. రూపాయికి 2 రూపాయలకి ఒక మొక్కకి కక్కకి కదండి పడిపోతున్నాం. అదే కదండి. అంటే ఇప్పుడు ఓట్ల టైంలో చొక్కలకు పడిపోతారు, మనం మొక్కలకు పడిపోతాం. సో ఎక్కడో అంటే మన స్థితిని మన స్థాయిని దిగుపోతున్నాం. ఎవరైతే విలిగ్రహం గారు అంటారు దేవుని ఎదుట మోకరించడో వాడు ప్రతి మనిషి దగ్గర మోకరిస్తూనే ఉంటాడు. ఎవరైతే దేవుని ఎదుట మోకరిస్తారో వాడు ప్రతి మనిషి దగ్గర నిలబడతాడు. దేవుడు అందుకే పిలిచాడండి, మనల్ని నిలబడ్డాన్ని పిలిచాడు. మనమేమే వెళ్ళిపోయి సాగిలు పడిపోతాము. గౌరవించాలి, మర్యాద చూపించాలి. కానీ మన లోపల ఉన్నటువంటి వాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అంత పౌరుషంతో రోషంతో బ్రతకాలండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు ఈ కష్టం ఉంటుందేమో, ఇది కొద్ది కాలమే, కానీ మనము పొందబోయే మహిమ ఎదుట ఇది ఎంత మాత్రమూ తగినది కాదండి. ఓకే, ఆ మహిమ ఎదుట ఇది ఎనదగినది కాదు అసలు. అంత గొప్ప అభిషేకం నా మీద. ఒకసారి చెప్తారా? నా పిలుపు గొప్పది, నాకు ఇవ్వబడిన అభిషేకం గొప్పది, నేను గొప్ప సేవ చేయబోతున్నాను యేసు నామములో. ఆమేన్. నేను దాసుడిని కాదు, వారసుడిని. గట్టిగా చెప్పండి, నేను దాసుడిని కాదు, వారసుడినే. వారసుడిని అంటే అర్థమైనా తెలుసా? రేపటి నుంచి మీరు చక్రం తప్పబోతున్నారన్నమాట. మీరే డెసిషన్స్ తీసుకోబోతున్నారని అర్థం. మీరు నేను డెసిషన్ తీసుకోబోతున్నాం. అది దేవుని యొక్క ఆలోచన అండి. అది దేవుని యొక్క ఆలోచన. ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఎక్కడైతే ఉన్నానో అదే స్థానంలో కూర్చోబెడుతున్నాను. ఆమె ఆ స్థాయిలోనే ఉంచాలనుకుంటాడు. మనమేమో దిగిపోతా ఉన్నాం. ఓకే సరే, నేను ఇందాక అన్నాను కదా, దేవుని సేవకుడు చేయకూడనివి ఏంటి? దేవుని సేవకుడు చేయకూడనివి అది చేసేయడం వలన మనం ఏమైపోతున్నాం అంటే వారసులా బ్రతకమైపోతాం. చాలా సింపుల్ కానీ చాలా ప్రాముఖ్యం. నెంబర్ 1 ఏంటో తెలుసా? నేను కొన్ని రాసుకున్నాను. అందులో నాకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడింది. మీరు అనుకుంటారు ఇంతేనా అనుకుంటారు. మొట్టమొదటి అబద్ధాలు. చెప్పాను కదా మీకు, చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే ఇది అబద్ధాలు. గొప్ప అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులు దైవజనులే. నేను దైవజనుడే. పాస్టర్ గారు ఈరోజు ఈవినింగ్ ఇంటికి వస్తారండి, లేదమ్మా మీటింగ్ ఉంది. మీటింగ్ లేదు కానీ మీటింగ్ ఉందని చెప్పేస్తాను. అంటే నీకు వెళ్ళడానికి ఆ రోజు ఇష్టం లేదు, ఇష్టం లేని దానికి మీటింగ్ అని అబద్ధం ఆడుతున్నామా లేదా? మనం అనుకుంటున్నాం మరి అదేంటి, మరి అది దాసుల స్వభావమే. దేవుడు మరి ఆ బంధకంలో ఉండాలనుకోవట్లేదు, స్వతంత్రంగా చేశానంటున్నాడు. మీరు స్వతంత్రంగా కానీ దాసులు కాదు. అది చిన్న అబద్ధం ఎందుకు? డైరెక్ట్ చెప్పచ్చు కదా, లేదమ్మా ఈరోజు నాకు ఈవినింగ్ అబద్ధం, ఇంకొకసారి వస్తాను చెప్తే వాళ్ళే అందరు కదా, నాకు మన విశ్వాసులే. మహా అయితే దశభాగం కొద్ది వ్యక్తి ఇచ్చారు, దానికి మీరు దాసులు అయిపోతున్నారు అంతే. దానికి ఇంక అంతగా నీకేం లేదు. మనం దానికి దోషలు అయిపోమని ఎవరు చెప్పారండి? అందరి ఇంటికైతే టీ ఇస్తారు, ఇంటికి బిర్యానీ పెడతారు, అందుకని పారిపోతున్నాం. సో ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో చూసినట్లయితే ఒకసారి చదవండి. సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం. త్వరగా చదువుదాము. సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం. తెలుసు మనకి. 14వ అధ్యాయం 5వ వచనం చదవండి. 14:5. నమ్మకమైన సాక్షి అబద్ధమాట. మనం ఎవరికి సాక్షులం అంటారు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. తెలుసు కదా నీ వాక్యం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. ఏమంటున్నాడు? మీరు యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు ఏమై ఉంటారండి? సాక్షులయ్యారు. మనం ఇప్పుడు ఎవరికి సాక్షులు? యేసయ్య సాక్షులం కదా, దేవుని సాక్షులం. దేవుని సాక్ష్యమైనటువంటి మనము ఇక్కడ ఏమి చెప్తున్నాడండి? అది హేయములు. ఇప్పుడు కూడా చదివారు కదా 14వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షి. మరి అబద్ధాలు ఆడాము అంటే అపనమ్మకమస్తులైనటువంటి సాక్షులు. వీఆర్ అన్ఫెయిత్ఫుల్ విట్నెస్. అబద్ధాలు ఆడకూడదు దేని విషయంలో, అది సంఘం విషయంలో అవ్వచ్చు. అసలు ఎలా అబద్ధాలు ఆడుతున్నామండి? అబద్ధాలు ఎలా సేవ చేస్తున్నామండి? నాకు అర్థం కాని ప్రశ్న. అంటే నేను మిమ్మల్ని అడగట్లేదు, ఎవరికి వాళ్ళు అడుగుతున్నాం. ఒక అబద్ధాలు ఆడకపోతే దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా నేను చెప్తున్నానండి, సేవలోకి వచ్చిన దగ్గర నుంచి
ఒకప్పుడు అబద్ధాలు ఆడారు. సేవలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకవేళ అప్పుడు 100% ఆడుంటే నేను నిజం చెప్తున్నాను, ఈరోజు 10% అబద్ధాలు కూడా ఆడలేనటువంటి పరిస్థితి తెచ్చాడు. ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్. అప్పుడు 100% అబద్ధాలు ఆడుంటారు. 100 నుంచి 90కి, 90 నుంచి 80కి, 80 నుంచి 70కి, 70 నుంచి 60కి, 60 నుంచి 50కి, 50 నుంచి 40కి, అలాగా నా 26 సంవత్సరాల సేవా జీవితంలో ఈరోజు నేను చెప్పగలను కనీసం 10% వచ్చుకుంటాను. అంత తగ్గించి అబద్ధం ఆడట్లేదని చెప్పలేదు. ఎందుకంటే అలా ఆడితే ఆడ అబద్ధం మళ్ళీ భరించదు కదా. అబద్ధం ఆడట్లేదని చెప్పలేదు. ఎక్కడో ఒక దగ్గర ఏదో జరుగుతుంది. కానీ అబద్ధాలు ఆడకుండా కాన్షియస్గా ఉంటున్నామా లేదా? ఉంటున్నామా లేదా? బైబిల్లో మీకు అబద్ధాలకి మరి మారు పేరు కలిగినటువంటి వ్యక్తి, మోసానికి అబద్ధానికి ఎవరు? మోసగాడు సాతాను. స్టార్టింగ్ నుంచి అబద్ధం ఆడేశాడు కదా సాతాను. ఇంకొకరు ఉన్నారు, ఆయన పేరే మన పేరు, ఇశ్రాయేలు సంతానం. వెరీ గుడ్. ఎవరండి? యాకోబు. అబద్ధం ఆడతాడు. ఎలా అబద్ధం ఆడతాడంటే తండ్రిని మోసం చేయడం కాదు, తండ్రి దగ్గరికి వెళ్ళాక అరే నువ్వేనా వేస్తావంటే నా నేనే. అరే అది ఎంత ధైర్యం అంటాడికి. అబద్ధం ఆడేశాడు. ఇంకా డైరెక్ట్గా మీరు ఆ అధ్యాయం చదివితే ఒకసారి చూడండి, ఆదికాండం 27వ అధ్యాయము ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆదికాండము 27వ అధ్యాయము. అంటే అమ్మ ఇచ్చినటువంటి సలహాతో వెళ్ళాడు, ఏదో సరేలే మోసం చేస్తున్నాడంటే తండ్రి 2-3 సార్లు అడుగుతాడండి. 2-3 సార్లు అడిగినప్పుడు మరి అసలు అప్పుడు కూడా బెంకకుండా లేకపోతే బెదరకుండా అబద్ధం ఆడేస్తాడు. తీసారా? ఆదికాండము 27వ అధ్యాయము. ఎన్నో వచనమండి? 24. ఏసావు అను నా కుమారుడు నీవేనా? ఎంత క్లియర్గా చెప్తున్నా, నేనే నానా నేనే, నీకేంటి డౌట్? మనం కూడా చాలాసార్లు ఇదే చెప్పేస్తాం కదా, చాలాసార్లు ఇదే చెప్పేస్తాం. బ్రదర్ ఏంటి మరి మొన్న మీరు 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నారంట. అవును బ్రదర్, ఉండకపోయినా ఉండమని చెప్పేస్తాం కదా. ఉండకపోయినా ఉన్నాం. బ్రదర్ మీరేంటి ప్రేయర్లో ఉన్నారంట అండి. అవునండి ప్రేయర్లోనే ఉన్నాను. అప్పుడే పడుకొని లెగిస్తాం మనం. ఎంత ధైర్యంగా చెప్పేస్తాం. అవసరం చెప్తాను అనుమానం మీద. నాకు చాలా మంది ఫోన్ చేసి అంటూ ఉంటారు, అన్న మీరు ప్రేయర్లో కానీ లేకపోతే మీటింగ్లో బిజీగా ఉన్నారంటారు కదా అన్న అని. ఒక్కొక్కడు అంటే నేను అంటాను, ఇప్పుడు ఏ ప్రేయర్ లేదు, ఏ మీటింగ్ లేదు, మామూలుగా ఖాళీగా ఉన్నాను. ఎందుకంటే జనాలకి అది ఒక ఆలోచన అనమాట. సేవకుడు అనగానే సేవకుడు ఎప్పుడు ఉంటాడు, ఆ ఆలోచన. మనం దాన్ని నిజం చేసేస్తాం, మనం అసలు ఉన్నాం. అంటే ఆ ఆలోచన ఎందుకు మనం కాదన్నాయి అబద్ధం అంటే అరే నా కుమారుడు అని ఏసావు నువ్వే కదా అంటే, నాన్న నువ్వు అన్నట్టే నేనే. ఒకసారి కాదు, ఇంకా కదిగాలంటే 2వ సారి కొట్టుంటే చూడండి. ఓకే అక్కడ చూడండి 19th verse. 19వ వచనం చూడండి. 18, 19. He went to his father and said, my father, yes my son. He answered. చదవండి 18, 19. కానీ ఎంత ధైర్యం అనిపిస్తుంది దీనికి కదా. అంటే మరి అమ్మ సపోర్టో తెలియదు, అది వేరే సబ్జెక్ట్, పక్కన పెడతాం. కొంతమంది అమ్మలుగా సపోర్ట్ చేస్తారు అబద్ధాలు ఆడడానికి. ఓకే, కొంతమంది తల్లులు సపోర్ట్ చేస్తారు, కొంతమంది తండ్రులు సపోర్ట్ చేస్తారు అబద్ధం ఆడేయాలి ఆ టైంకి. కానీ ఇక్కడ ఏమంటాడు, అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు హేయములు అన్నాడు. మరి నమ్మకమైన సాక్షి ఏం చేయడంట, అబద్ధం ఆడు. మరి ఈరోజు నువ్వు నిజమైన నమ్మకమైన సాక్షిగా దేవుని సేవకురాలుగా సేవకుడిగా ఉంటే నువ్వు అబద్ధం ఆడు, నీ పిల్లల చేత అబద్ధాలు ఆడించు. సరే నిద్ర అబద్ధాలు ఆడిన తర్వాత మరి దేవుడు ఏమైనా ఊరుకుంటాడా? అబద్ధాలకి ఎన్ని సంవత్సరాలు శ్రమ అనుభవించాడు తెలుసా అండి? 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు. 20 years లిటరల్గా. మీరు ఒక్కసారి ఆలోచించండి. 20 సంవత్సరాలు ఆ అబద్ధానికి పారిపోతాడు. తర్వాత అన్నీ వస్తాడు, అన్నీకి తెలుస్తుంది, చంపేస్తాడేమో అనుకుని అమ్మ అరే వాడికి వెళ్ళిపోరా బాబు, అప్పుడు నాన్న కూడా వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏడుస్తాడు, దేవుడు మళ్ళీ దర్శిస్తాడు. వెళ్తున్నప్పుడు దేవుడు దర్శిస్తాడు. అయినా సరే లోపల ఇది వెంటాడుతూనే ఉంటుంది. ఏం వెంటాడుతుందంటే అబద్ధం ఆడేస్తారు. ఎప్పుడైనా అన్న కనబడితే అన్న వేసేస్తాడు. అందుకని 20 సంవత్సరాల తర్వాత వస్తున్నప్పుడు కూడా మొదట ఎవరు పంపిస్తాడు? సైన్యం పంపి. ఎందుకు? లోపల దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడి అన్నీ ఉన్నాయి, కానీ లోపల అబద్ధము అనేటువంటి ఒక వేదన తినేస్తుంది. ఈరోజు సేవకుడిగా నువ్వు అబద్ధం ఆడేస్తే అది నీ జీవితంలో 2 సంవత్సరాలు ఉన్న శాపంగానే ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు దేవుడు మధ్యలో దర్శిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, చివరికి ఏమవుతాడు తెలుసండి, అన్న వచ్చి సమాధానం పడేంత వరకు కూడా మనోడు నిద్రపడ.
మీరు 31, 32, 33 అధ్యాయాలు చదివితే అర్థమవుతుంది. మళ్ళీ చివరికి అన్న వచ్చి సరేలే అని వచ్చి కౌగిలించుకొని ముందు పెట్టుకుంటాడు. అప్పటి వరకు ఇదిగో మళ్ళీ ఏమంటాడు తెలుసా, మీ తమ్ముడు వస్తున్నాడని చెప్పమండు, నీ దోస్తుడు వస్తున్నాడని చెప్పమంటాడు. భయం అంటే తమ్ముడిగా కూడా యాక్సెప్ట్ చేస్తాడు చేయడు. ఎందుకు ఆల్రెడీ అబద్ధం ఆ ఆశీర్వాదాలను కొట్టేశాడు. సో అబద్ధం అనుకుంటున్నారు మీరు ఈరోజు, పర్వాలేదని. ఎన్ని సంవత్సరాలైనా సరే దాని పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. మధ్యలో దేవుడు అనుకుంటే దర్శిస్తాడు, దేవుడు వాగ్దానాలు ఇవ్వడంటే ఇస్తాడు, దేవుడు మాట్లాడాడంటే మాట్లాడతాడు, దేవుడు వాడుకోవడం అంటే వాడుకుంటాడు. ఎంత వాడుకున్నాడు, ఎంత దీవించాడు. ఖాళీ చేతులతో వెళ్ళినాడు, మొత్తం మందల్ని, భార్యల్ని, లేకపోతే ఉపపత్తుల్ని అందరిని పట్టుకొని వస్తున్నాడు. కానీ లోపల మాత్రం మీరు అబద్ధాలు ఆడి సేవల మీద సేవలు చేసేస్తారు, కట్టడం మీద కట్టడాలు కట్టేస్తున్నారు. గుర్తుంచుకోండి, టైం వస్తుంది, మీకు వస్తుంది, నాకు వస్తుంది. కేర్ఫుల్ సేవకులు మనం. అందుకే అంటారు కదా, ఇష్మాయేలు లక్షణాలు ఎక్కడ ఉన్నాయి మనకి. మిమ్మల్ని చూస్తే వారసులుగా ఉండాలి, కానీ మీరు ఎలా ఉన్నారు, ఇంకా దాసులుగా ఉంటున్నారు. ఎందుకంటే బాలుడి స్వభావం, ఇంకా బాలుడి యొక్క స్వభావం. అంటే పర్వాలేదు, చిన్న అబద్ధమే కదా, దేవుడి దగ్గర చిన్న అబద్ధాలు పెద్ద అబద్ధాలు ఉండవండి కదా. చిన్న పాపం పెద్ద పాపం ఉండదు. భర్తే కదా అనుకోని భార్యలు అబద్ధాలు ఆడేస్తారు. అమ్మా నువ్వు భర్త భార్య అనుకుంటే నువ్వు సేవకురాలని మర్చిపోవు. సేవకులు సేవకురాలు ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించారు. ఇంకొంత ముందుకు వెళ్తే యోహాను సువార్త 8:44 వచనం, మీ అందరికీ వచనాలు తెలుసు, ఒకసారి చూపిస్తున్నాను. అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. యోహాను సువార్త 8:44. మీ తండ్రి అయిన అపవాది ఎవడు? వాడు అబద్ధికుడు, మీరు వాడి సంబంధులు. అందుకే మీరు ఏం మాట్లాడుతున్నారు? మరి మీ తండ్రి అయిన దేవుడు యెహోవా అయితే ఆయన సత్యస్వరూపి, మనం ఏముండాలి? సత్యమే ఉండాలి. ఒకసారి కూర్చే పైకి నిజంగా చెప్పండి, ప్రభా అబద్ధాలతో నాకు సేవ చెప్పారండి, చెప్తారమ్మా. ప్రభా అబద్ధాలతో సేవ చేయండి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఒక అబద్ధం, ఓకే, ఎంపీ దగ్గరికి వెళ్తే ఒక అబద్ధం. ఎమ్మెల్యే మనకి డబ్బులు ఇస్తాడు కదా అని మన సంఘం 30 మంది కానీ 100 మంది అని చెప్పేస్తాం, అదొక అబద్ధం. ఆయన మోసం చేస్తాం, దేవుడు మోసం చేయలేదు కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా నాకు తెలియదు, ఎలక్షన్ దగ్గరికి వస్తాయి కదా, రెడీగా ఉన్నాం. నిజమే, నిజంగా కాదండి. ఎమ్మెల్యే ఎంపీలు ఇవ్వకపోతే దేవుడు ఎప్పుడా? వాళ్ళు ఇవ్వకపోతే దేవుడు ఎప్పుడా చెప్పండి. నేను పిలిచింది ఎంపీయా ఎమ్మెల్యే? దేవుడు కదా సేవకు పిలిచాడు. రేపు పరలోకానికి తీసుకెళ్ళేది ఎమ్మెల్యే, ఆయన మనం తీసుకెళ్ళాలి. ఆమె అలాగే బ్రతకాలండి, వారసులా బ్రతకాలి. ఒకసారంట చాలా మరి గుడ్డలు ఉన్నాయి, చాలా కోడిగుడ్డు, ఓకే, ఆ కోళ్ళు పెంచుతున్నాయి. ఆ కోడిగుడ్లతో పాటు ఒక గ్రద్ద పిల్ల గుడ్డు కూడా అందులో ఉండాలి. సో మొత్తానికి ఆ గుడ్లన్నీ కోడి పొదిగింది, తర్వాత అన్ని పెరుగుతున్నాయి. ఈ గ్రద్ద కూడా వాటితో పాటే కోడిలాగా తింటూ కోడిలాగే అన్ని చేస్తూ ఉన్నాను. అన్ని చేస్తూ ఉంటే ఒకరోజు ఈ గ్రద్ద పిల్ల పైన ఎగురుతున్నటువంటి గ్రద్దను చూసి, ఏంటి అది అంత బాగా ఎగురుతుంది, మేమేంటి ఏమి ఎగరలేకపోతాం అనుకుంటున్నాను. అలాగే ఉంటుంది. ఎందుకు ఇది అలా అనుకుంటుందంటే వాటితో పాటు ఉండి వాటితో పాటు అలవాటు పడిపోయింది. సో ఒకరోజు తల్లి చూసిందంట. తల్లి చూసి ఇదే నా బిడ్డలా ఉంది, ఇదేంటి ఇలా బ్రతుకుతుంది, ఇదేంటి వాటిలా పాటు ఎగరగలుగుతుంది, అసలు దీని రాజకీయం ఏంటి, దీని యొక్క అధికారం ఏంటి, దీని ఎగిరే స్వభావం ఏంటి, ఇదేంటి ఎలా ఉందని దగ్గరికి వచ్చి తల్లి గట్టిగా పొడిచిందంట. పొడిచేసి అప్పుడు దాన్ని పక్కకి తీసుకెళ్ళి ఇలా ఎగిరి అన్నట్టు చూపించిందంట. చూపిస్తే 2 రోజులు అలా తల్లి చేయగానే 3వ రోజు తల్లితో పాటు ఎగిరి పైకి వెళ్ళిపోయిందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం కూడా కోళ్ళతో బ్రతికి కోళ్ళలాగా అయిపోతున్నాం. ఓకే, మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనం వచ్చి గుర్చి చెప్పాలా నీ పిలుపు గొప్పది అని. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరొకసారి రిమైండ్ చేయాలా నీకున్న అభిషేకం గొప్పది అని. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ వచ్చి చెప్పాలి నీకున్నటువంటి పిలుపు చాలా పెద్దది అని మళ్ళా చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అలాంటి పిలుపుతో పిలువబడ్డాము. సో దయచేసి అబద్ధాలు ఆడకుండా సత్య స్వరూపి అయిన తండ్రికి మనం వారసు. నోటువంటి సత్యమే. మా సంఘం ఎంతమంది అని ఎవరు 10 మంది అయితే 10 మంది అని ధైర్యం చెప్పారు. అది ఆత్మ దేవుడి సన్నిధిలో నడిపిస్తాం, దేవుడికి మహిమ కలుగును కాక. అవునా కదా? ఏంటంటే ఒక ఆత్మ దేవుడి సన్నిధిలో నడిపించడం ఈజీ కాదు. ఎంత ప్రసవాదన పడితే కానీ ఒక్కరు రారు. 10 మంది అయితే 10 మందికి వస్తున్నాయి, ధైర్యంగా చెప్తాం. మాకు 10 సంఘం అవతల 100 మంది ఉంది కాబట్టి మనం 10 చెప్తే సిగ్గేమనుకోని మాకు 30 మంది ఉంటారని నేను చెప్పదు. ఎవరికి భయపడాల్సిన అవసరం, ఎవరికి సిగ్గుపడాల్సిన అవసరం. హల్లెలూయా. మనం ఒక్కరికే భయపడాలి, మన దేవుడికి.
ఆయన సంగతి ఆయన మహిమపరచాలి. ఓకే, మన నోటి మాటలతో ఆయన సారీ అండి, నేనే పట్టుకోవడం బాగోట్లేదు. ఓకే సరే, ఇంకొక మాట మనం చదువుకొని ముందుకు వెళ్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం ఒకసారి. కొలస్సీ 3:10, 9-10. చదవండి. జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి కోరిక చొప్పున నూతన పరిశుభ్రపడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. చూడు ఇక్కడ ఏమంటాడంటే 9వ వచనంలో ఏమని చెప్పాడంటే ఒకరితో ఒకడు అబద్ధములు ఆడకుడి. ఓకే, అది ఏ స్వభావానికి సంబంధించిందంట? ప్రాచీన స్వభావం. అంటే పాత నేచర్ అది. అబద్ధాలు ఆడేసుకొని ఏదో ఒక విధంగా ఈ లోకంలో బ్రతికేయాలి, ఈ లోకంలో ఎదిగేయాలి, ఈ లోకంలో సంపాదించాలి. మనం అందుకు రాలేదండి. సత్యముతోనే బ్రతకడానికి వచ్చాం, సత్యముతో సాక్షరంగా పిలవడం. అందుకే మారామండి, అందుకే సాగు వచ్చాము. ఆ ప్రాచీన స్వభావాన్ని విడిపెట్టేసాం, మళ్ళీ దాన్ని ధరించుకోవాలి. అందుకే మన పౌరు గారి గలతీ సంఘం చూసి మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇదేంట్రా ఎన్ని చెప్పాను నీకు, ఇంతగా బోధించానే, మళ్ళా వీళ్ళు ఏంటి అదే స్వభావం కనబడుతుంది అనుకొని మళ్ళా ప్రసవాద పడుతున్నాడు. ఈరోజు నేను అనుకుంటాను, ఎవరి కోసమో ప్రసవాదం వద్దు, మన కోసమే మనం ప్రసవాదం. అందుకే యేసుప్రభు సిలువ మోసుకుని వెళ్ళిపోతూ ఏడుస్తుంటే నా కోసం ఏడాల్సిన పని లేదమ్మా. ఈ శ్రమ దినాలలో చాలా మంది ఎలా ఏడుస్తారు తెలుసండి, మా కోసం సిలువని మోసామని ఏడుస్తుంటారు. నేను అనుకుంటాను, ఆయన సిలువ మోస్తాడు, సిలువని భరించాడు, పైకి లేచిపోయాడు. ఇప్పుడు నువ్వు ఏడాల్సింది ఏంటంటే నీ భర్త మారలేదు, ఆయన కోసం వేడు. నీ భార్య మారలేదు, ఆవిడ కోసం వేడు. నీ పిల్లలేమో బయట తిరుగుతారు, ఆవిడ కోసం వేడు. అయ్యో ప్రభా, సిలువ మోసం కలువరిలో ఆయన ఎప్పుడు అయిపోయింది. ఆయన కోసం ఏడాల్సిన పనే లేదు. ఆయన విజయశీలుడిగా బయటకు వచ్చాడు. ఆయన మనకు విజయం ఇచ్చాడు. ఈరోజు మనం అందుకే అంటాడు, నా కోసం కాదు మీకోసం ఏడవండి. అది నవీన స్వభావం. ప్రాచీన స్వభావం ఏం చేస్తాం తెలుసా? ఇలాంటి పనికిమాలను పట్టుకొని ఏడుస్తుంటాం, అవసరమైన పట్టుకొని ఏడుస్తుంటాం. అందుకే ఆయన అంటాడు, అరే బాబు మీరు వారసులుగా ఉండాలి కానీ బాలుగా ఉండాలి. వారసులా ఉండాలి, వారసులాగా మాట్లాడాలి, వారసులాగా ఆలోచించాలి, వారసులాగా నడవాలి. అది మన యొక్క స్వభావం. ఓకే సరే, ఇప్పుడు యథార్థతల గురించి మనం కానీ చూసుకుంటున్నట్లయితే దైవ సేవకుడు చేయకూడదు ఏంటి అంటే ఒకటే మనం చూస్తున్నాం, ఏంటంటే అబద్ధంతో సేవ చేయకూడదు, అబద్ధాలు ఆడి జీవించకూడదు, అబద్ధాలతో మనం ఏది కట్టకూడదు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అది ఎన్ని సంవత్సరాలైనా సరే అది మనకి ప్రమాదకరమే, అది మనం వెంటాడుతూనే ఉంటుంది. సరే, ఈ మాట చదవండి. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం. మీ అందరికీ తెలుసు, అక్కడ భార్య భర్తలు ఇద్దరు ఉంటారు. ఓకే, వాళ్ళిద్దరూ అబద్ధం ఆడారు. ఏం అబద్ధం ఆడారంటే, అమ్మ ఎంతకు అమ్మేశారు అంటే ఎంతకే అమ్మం అంటారు కదండి, ఎంతకే అమ్మం. మన సాక్ష్యాలు కూడా అబద్ధాలేనండి, సాక్ష్యాలు కూడా అబద్ధమే. అలాగే చూడండి, వాళ్ళు దేవుడి సేవకి ఇచ్చినందుకు దేవుడు ఆనందించలేదు, అబద్ధం ఆడినందుకు దేవుడు అబద్ధం చంపించాడు. అవునే కదా? ఈరోజు సేవకి ఇచ్చినందుకు మనం చాలా ఆనందపడిపోతూ ఉంటాం. సేవకి ఇచ్చినందుకు ఆనందం కంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నామని దేవుడు చూస్తాడు, లేకపోతే మనం ఎలాంటి స్వభావం కలిగిస్తున్నాం దేవుడు చూస్తున్నాడు. దేవుడు వాళ్ళని చంపడానికి కారణం ఏంటంటే, నిజంగా వాళ్ళు ఇల్లు అమ్మారండి. ఇల్లు అమ్మేదంతా అందరూ సేవ చేస్తుంటే, ఇదిగో బ్రదర్ ఏమో అమ్మేసిందంతా సేవకి ఇచ్చారు, ఈ బ్రదర్ అమ్మేసిందంతా సేవకి ఇచ్చారు. నా దగ్గరికి వచ్చినప్పటికీ నేను అలా చెప్పకపోతే బాగోదేమో అని మేము మొత్తం అమ్మింది ఇదే అని ఇచ్చేస్తాం. వాళ్ళిద్దరు అమ్మిందంతా ఇస్తే నేను అమ్మిన దాంట్లో కొంత పర్సెంటేజ్ ఉంచాను. కానీ అలా చెప్పాలి కదా సాక్ష్యం. అలా సాక్ష్యం చెప్పాలని పేరు దగ్గరికి వచ్చి అపోస్తుల దగ్గరికి వచ్చి ఇదిగో అండి మొత్తం ఇదే అమ్మామన్నా. అబద్ధం ఆడినప్పుడు ఆ రోజుల్లో ఎంత అభిషేకం అండి, ఎంత పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి సన్నిధి ఉందండి. వాళ్ళిద్దరు అక్కడ అలా చనిపోతారు, చనిపోయారు. ఈరోజు నేను అనుకుంటాను, కృప దేవుడు ఎక్కువ ఇచ్చేయడం వలన సంఘస్థులు అబద్ధాలు ఆడలేదు, మనం అబద్ధాలు ఆడేస్తాం. ఎక్కువైపోయింది కృప కదండి. మనందరూ సేవకులు నేను ఎవరిని కూడా పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదండి. ఈ వాక్యాలన్నీ నాకు నేను చెప్పుకుంటూ నా జీవితంలో నేను మరి అన్వయించుకుంటూ నేను మీతో మాట్లాడుతాను. నిజంగా చెప్తున్నాను, అన్వయించుకుంటూనే మాట్లాడుతాను. అడిగిన పరిశుద్ధాత్మ దేవుడు అడిగిన ప్రభా దేనికోసం రేపు మాట్లాడమంటావు అంటే దేవుడు ఇదే చెప్పాడంటే, దైవజనుడు ప్రయాసపడేవాడు కదా. దైవజనుడు అంటే ప్రసవేదన చెందేవాడు కదా. దేని విషయంలో ప్రయాసపడాలి, ప్రసవేదన చెందాలి తెలుసా అండి? ప్రజలు మనలా ఉండడం కోసం. అదే అంటారు కదా, నేను మీలా మారాను కానీ మీరు నాలాగా. అసలు మనలోనే అబద్ధాలు ఉంటే మరి అలాగా మారుతారు.
మనలో అబద్ధం లేనప్పుడే కదా మనలో మారుతారు. పరిశుద్ధత ఉన్నప్పుడు మనలో మారుతారు. నమ్మకం ఉన్నప్పుడు మనలో మారుతారు. మన నా దగ్గరికి ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఆయన నేను కలిసి దగ్గర ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుంది. చాలా కలిసి సేవ చేసాం. అంటే 20 సంవత్సరాల ముందు చాలా మీటింగ్స్ వెళ్ళాం. చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, బాగా దేవుని సేవలో వాడబడుతున్నాడు. అయితే హైదరాబాద్లో ఉంటాడు. దేవుడు ఎంత దీవించాడంటే ఒక 700 గజాల్లో మంచి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడంట. తనకి, తన భార్యకి, తన కూతురికి, ముగ్గురికి కార్లు ఉన్నాయి. అది కూడా ఏ కార్ అంటే చాలా మంచి బ్రాండ్ కార్స్. అంతగా దేవుడు దీవించాడు. ఇక్కడి నుంచి ఎంఏ పాల్ గారు కానీ, బెంగళూరు నుంచి రాంబాబు గారు కానీ, లేకపోతే బెంగళూరు నుంచి మనోహర్ గారు కానీ, వీళ్ళు ఎవరైనా హైదరాబాద్ వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటారు, తన ఇంట్లో ఉంటారు. వీళ్ళు ముగ్గురే. సరే, మొన్న ఎందుకో దేవుడు ప్రేరేపించాడట విజయన్ కలం. సడన్ గా నిద్ర చెప్పాను కదా, 18 సంవత్సరాలు అవుతుంది ఇద్దరు కలిసి, దగ్గర 20 కలుసుకోలేదు అసలు. సరే, తనంతా కూడా ఎవాంజలిస్టిక్ పిలుపు, సువార్తికని పిలుపు, ఆ సువార్త సేవ చేస్తూ ఉన్నాడు. సరే, వెళ్ళు అంటే ఎందుకు ఒక షాప్కి వెళ్ళాడు కదా. వాళ్ళ అమ్మ నాన్నగారు ఇక్కడే ఉంటారు వైజాగ్లో. వాళ్ళకి అప్పుడు జీసస్ కాల్స్కి రిప్రజెంటేటివ్స్ వాళ్ళ వైజాగ్, వాళ్ళ అమ్మ నాన్నగారు జీసస్ కాల్స్ మినిస్ట్రీకి, ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం. సరే, తనకు వెళ్ళాలంటే ఆ షాప్ నుంచి నాకు ఫోన్ చేసి హే విజయ్, నేను కలవాలి అనుకుంటున్నాను, ఇది నేను అంటే తన నెంబర్ కూడా నా దగ్గర లేదు. నేను ఎవరు అంటే నేను అంటున్నాను. సో అప్పుడు నువ్వు అనేసి అనుకొని మాట్లాడుతాను. పేరు చెప్పట్లేదు, చాలా జాగ్రత్త పడుతున్నాను. ఓకే, పేరు మీకు తెలియకుండా. సరే, మొత్తానికి ఇంటికి వచ్చి తన సాక్ష్యం అంతా చెప్తా ఉన్నాడు. సాక్ష్యం అంతా చెప్తుంటే ఒకరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 700 గజాల్లో ఇల్లు, 350 గజాల్లో ఇల్లు బాగా కట్టాడంట. ఒక ఫ్లోర్ అంతా జిమ్ కట్టుకున్నాడంట, ఒక ఫ్లోర్ అంతా ఆఫీస్ కట్టుకున్నాడంట, ఒక ఫ్లోర్ అంతా ఇల్లు, అట్లాగే 4 ఫ్లోర్లు కట్టుకుని బాగుందంట. అన్ని దేవుడు ఇచ్చాడు. అయితే వచ్చిన సేవకులకు ఒక ఫ్లోర్ అంతా కట్టాడంట. ఎవరు వచ్చినా సరే, హ్యారీ హోమ్స్ కానీ లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద రాజ్యాలు వస్తే వాళ్ళందరికీ ఆ ఇల్లు ఇవ్వాలని. అలాగే ఉంటారు, బాగున్నారు. కడియం తెలుసు కదా, మన రాజమండ్రి దగ్గర ఉన్న కడియం నుంచి ప్రతి చెట్టు పట్టుకెళ్ళి మిగతా 350 గజాల్లో వేశాడు. ప్రతి చెట్టు ఉందంట, తోటలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్ని బాగున్నాయి. 2018లో దేవుడు 2019లో దేవుడు మాట్లాడారంటే ఏంటంటే, నువ్వు రెగ్యులర్గా అమెరికాకి సేవకి వెళ్తున్నావు కదా, వెళ్దాం మానేయాలి. ఒకటి, సరే ప్రభా, ఎందుకు దేవుడు చెప్పారో తెలియదు, మానేమన్నారంట. సరే ప్రభా, వెళ్ళను, ఆపేశారంట. 2021 కరోనా టైం దేవుడు అన్నాడంట, నీ దగ్గర ఉన్నదంతా అమ్మేసి సేవకి ఇచ్చాడంట. ఏం చెప్పాడంటే, మొత్తం అమ్మేసి సేవకి అన్నాడు. ఈయన వేసుకున్న బట్టలు మొత్తం అన్ని కూడా అన్ని బ్రాండే వాడతాడు. ఎప్పుడు అన్ని బ్రాండే, ప్రతిదీ. అది చిన్న విషయం కూడా మరి రాజీపాడు అన్ని ఎంత మంచి బ్రాండ్ అంటే, ఏది ఇండియా బ్రాండ్ వాడు అమెరికా బ్రాండే వాడతాడు. తనకి చిన్నప్పటి నుంచి ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ కూడా అట్లాగే పెంచారు, అట్లాగే ఇష్టం. సేవలో కూడా దేవుడు అలాగే జీవించాడు. నేను తన పేరు చెప్తే మేబీ శైలస్ పాస్టర్ గారికి తెలుస్తారు. సో ఆ వ్యక్తి, ఎందుకంటే తెలుసు పాస్టర్ గారికి, అప్పుడు మరి నా ఫ్రెండ్స్ అందరూ కూడా పాస్టర్ గారికి తెలుసు. అయితే సరే, తనకి దేవుడు చెప్పాడంటే, ఇల్లు అమ్మాయి, నీ కార్లు 3 అమ్మాయి, అద్దెంట్లోకి వెళ్ళిపోన్నాడు. హైదరాబాద్లో 700 గజాల్లో ఉన్నటువంటి ఇల్లుని చక్కగా తన కళల మరి ఊహలకి అనుకూలంగా కట్టుకున్నటువంటి ఇల్లుని అమ్మేసి మొత్తం శాంతించాడు. ఇచ్చేసి ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉంటుంది. మన నా దగ్గరికి వచ్చి అదే చెప్తున్నాడు. ఏమంటాడంటే, విజయ్ చాలా హ్యాపీగా ఉంది, దేవుడు చెప్పింది నేను చేస్తున్నాను. అందుకే మాట చెప్తున్నాను తెలుసా అండి, దేవుడు ఏది చెప్తే అది చేస్తే చాలండి. ఓకే, ఈ లోకంలో మనం ఏం సంపాదించేస్తున్నాం కాదు, ప్రభు మాటకి లోబడుతున్నాం లేదా. అందుకే అంటాడు కదా, ఈ నా మాటలు విని దాని మీద తన ఇల్లును కట్టుకుని వాడు ఎవరితో పోలి ఉంటాడట, బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. ఓకే, దేవుడి మాట విని, దేవుడు చెప్తే చాలు, దేవుడు చెప్పకపోతే చెయ్యదు. ఓకే, ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, దైవజనుడు అబద్ధాలు ఆడని దైవజనుడిగా, సత్యము పలికే దైవజనుడిగా, దేవుడు ఏది చెప్తున్నారో అదే చేసే దైవజనుడిగా మరి మీరు నేను ఉండాలి. ఆమేన్. ఓకే, నేను ఈరోజు 7 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాను. నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను? ఒకటి చెప్పాను. సో ఇంకా చాలా విషయాలు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతుంటే రాసుకుంటూ ఉన్నాను. సో చాలా సంతోషం అనిపించింది. ఇంకొకటి చూపిస్తాను, ఒకసారి చూడండి. నిర్గమాకాండము, నేను చూపించిన చెప్పేస్తాను. నిర్గమాకాండము 1వ అధ్యాయంలోను, అలాగే మరి మొదటి సమయంలోను, యెహోషువలో 3 వ్యక్తులు అబద్ధాలు ఆడతారు. నేను ఈ అధ్యాయాలు చెప్పండి. వాళ్ళ అబద్ధాలు తీసుకొని కొంతమంది అబద్ధాలు ఆడితే పర్వాలేదని అనుకుంటారు. 3 వ్యక్తులు అబద్ధాలు ఆడతారు బైబిల్లో. నిర్గమాకాండంలో ఒకరు, యెహోషువ గ్రంథంలో ఒకరు,
అలాగే మొదటి సమూయేలు మరి 20వ అధ్యాయంలో ఒకరు. నేను ఈ అధ్యాయం చెప్పాను, గ్రంథాలు చెప్పాను కాబట్టి మీరు చెప్పవచ్చు. నిర్మాకాండము మొదటి అధ్యాయంలోనే అబద్ధం ఆడతారు. ఫరో రాజు అంటాడు, మంత్రస్వాములతో చెప్తాడు. ఏమని చెప్తాడు చెప్పండి? మొత్తము మగబెట్లందరినీ కూడా చంపామంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? చంపరు. చంపకుండా బ్రతికించి ఏమంటారని మేము వెళ్ళినప్పుడుగా ఒక అన్ని దాచి పెట్టేస్తారని చెప్తారు. ఎందుకు అబద్ధం ఆడారు తెలుసా? దేవుడి చిత్తం నెరవేర్చబడటం కోసం. అలా కొన్ని దేవుడు అంగీకరించాడు. అలాగే మనం అవి తీసుకుని అబద్ధాలు ఆడమని కాదు. అక్కడ దేవుడు అన్యులైనటువంటి వారిని వాడుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఆ మంత్రస్వాముల యొక్క వంశాలను అభివృద్ధి చేస్తారని మాట. వాళ్ళ వంశాలను అభివృద్ధి చేస్తారు. అక్కడ ఎందుకు వాళ్ళు అబద్ధం ఆడారో నేను తర్వాత మళ్ళీ ఒక రీజన్ చెప్తాను. రెండోది, ఇప్పుడు మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో రహాబు అనేటువంటి వేశ్య అబద్ధం ఆడుతుంది. ఏం అబద్ధం ఆడుతుందో తెలుసా? ఏమంటే వాళ్ళు లేరు, రాజు పంపించినటువంటి సైన్యులు అంటారు, వాళ్ళు లేరు, ఎక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేసి అబద్ధం అని చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత యెహోషువతో దేవుడు అంటాడు, ఏమని అంటాడంటే ఆవిడ వంశాన్ని స్పేర్ చేసే. ఎందుకు దేవుడు అక్కడ యాక్సెప్ట్ చేసాడో తెలుసా అండి? దేవుడి ప్రజలను చంపడానికి మరి ప్రజలు కూరుకున్నప్పుడు అక్కడ దేవుడి చిత్తానికి లోబడినటువంటి వ్యక్తి. అంటే అక్కడ చిన్నపిల్లల్ని చంపాలన్నది ఫరో యొక్క ఆలోచన. ఆ ఆలోచనకి వ్యతిరేకంగా వెళ్ళి నిలబడి ఏం చేశారంటే దేవుని చిత్తం నెరవేర్చబడడం కోసం వాళ్ళు అక్కడ వాడబడ్డారు. ఇక్కడ కూడా దేవుని మరి వేగులు వారు దేవుని యొక్క సేవ నిమిత్తమే దేవుని యొక్క ప్రజల యొక్క మరి వాగ్దాన దేశానికి స్వాతంత్రించుకోవడం యొక్క ప్లాన్ విషయంలో వచ్చిన వేగులు వారు చంపబడతారు కనుక వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం దేవుడు అక్కడ ఆవిడ్ని వాడుకుంటారు. మూడోది ఏమో చెప్పండి? మొదటి సమూయేలు 20వ అధ్యాయం. దావీదు అంటాడు, నేను ఆ పొలంలో దాక్కుంటాను, మీ నాన్నకి చెప్పొద్దు అంటాడు కదా. ఎవరితో అంటాడు? యోనాతాను. సరే, యోనాతాను ఇద్దరు కౌగిలించుకొని ప్రేమించేసుకొని చాలా అసలు ఎంత అంటే అసలు మా నాన్నకి మేము కోపకూడదు నాకు తెలుసని యోనాతాను అనుకుంటాడు. అయినా సరే కనుక్కొని చెప్తాను. అక్కడే ఉంటాడు దావీదు. కానీ దావీదు గురించి రివీల్ చేయడం. ఎందుకు రివీల్ చేయడం తెలుసా? వీళ్ళు ముగ్గురు ఏంటి చూసారో తెలుసా అండి? దేవుడి దర్శనాన్ని చూసారు. వాళ్ళ ముగ్గురు కూడా, అంటే అక్కడ మంత్రస్వాములు అవ్వచ్చు, ఇక్కడ రహాబు అవ్వచ్చు, ఇక్కడ యోనాతాను అవ్వచ్చు, దావీదు దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాడు. ఈ యొక్క చిన్న బిడ్డలందరూ కూడా రాబోయే తరానికి తీవ్రకరంగా ఉండబోతున్నారు అని వాళ్ళు చూశారు. అండ్ అదే సమయంలో రహాబు ఏం చేస్తుందో తెలుసా? మీ దేవుడు అందరినీ మీరు ఎలా నిర్మూలన చేస్తున్నారు చూసి మాకు ఇక్కడ వణుకు పుట్టింది అంటే భయం పుట్టేసింది. ఆ భయంతో నాకు తెలుసు ఇది కూడా దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు కనుక నేను ఈరోజు మీ దేవుడికి ఏదైనా చేయాలి కాబట్టి మిమ్మల్ని కాపాడాను. మీరు దీన్ని ఆక్రమించుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని కొద్దిగా స్పేర్ చేయండి. అలా దేవుడి దర్శనం చూసినప్పుడు, దేవుడి ఆలోచన ఉన్నప్పుడు ఆ సమయంలో నిలబడాలి తప్ప అది తప్పితే ఇంకెక్కడ అబద్ధాలు ఆడడానికి వీలు లేదు. హల్లెలూయా, గట్టిగా చెప్తామని అందరూ ఒకసారి. ఓకే, సో ప్రసవ వేదన ఎవరి కోసం అండి? ప్రసవ వేదన పడాలి ఎవరి కోసం చెప్పండి? మనం చాలాసార్లు అనుకుంటున్నాం ఆత్మ రక్షణ కోసం ప్రసవాలు కాదు, మనము ఆయనలా జీవించడం కోసం ప్రసవాలు కాదు. అది అవసరం. మీరు నేను ఆయనలా జీవించాలి. ఓకే, చాలా రాసుకున్నానండి, చాలా పరిశుద్ధాత్మలు మాట్లాడారు. సో అవన్నీ చెప్పడానికి టైం లేదు. అయితే మార్క్ ట్వైన్ అన్నటువంటి ఒక దైవజనుడు మంచి మాట అంటారు. ఏంటంటే a man is never more fruitful or truthful than when he acknowledges himself a liar. ఓకే, మళ్ళీ ఇంగ్లీష్లో చదువుతాం, తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం. మ్యాన్ ఈజ్ నెవర్ మోర్ ఫ్రూట్ఫుల్ ఆర్ ట్రూత్ఫుల్ దాన్ వెన్ హీ అక్నాలెడ్జెస్ హిమ్సెల్ఫ్ అ లయర్. ఒక మనిషి అంట, ఒక వ్యక్తి ఎప్పుడు ఫలభరితంగా ఉంటాడు, ఎప్పుడు సత్యవంతుడిగా ఉంటాడంటే నేను అబద్ధికుడిని అని గ్రహించినప్పుడు. మీకు అర్థమైందా? ఒక మనిషి ఎప్పుడు ఫలభరితంగా సత్యవంతంగా ఉండగలడు అంటే సత్యాన్ని కలిగి ఉంటాడంటే తను ఎంత అబద్ధికుడో తను తాను గ్రహించుకున్నాడు. ఎన్ని అబద్ధాలు సాక్ష్యాలు చెప్పేస్తున్నాం, ఎన్ని అబద్ధాలు ప్రసంగాలు చేసేస్తున్నాం. ప్రసంగానికి బాగుంటుందని చెప్పి కొన్ని దొంగ సాక్ష్యాలు చెప్పేస్తున్నాం కూడా ఉంటారు. నీ ప్రసంగం బాగోవడం కోసం దొంగ సాక్ష్యాలు చెప్పకండి. తెలిసేది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అది వాళ్ళ మనస్సాక్షికి అవతల ఆత్మీయంగా మరి నింపబడిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే వివేచించే ఆత్మ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. తెలుస్తుంది వాళ్ళు చెప్తుంది నిజమా లేకపోతే కల్పితమా తెలుసుకోవటం ఉంటుంది. కొంతమంది పిల్లలు పాస్ అవ్వకపోయినా మా పిల్లలందరూ దేవుని కృపను బట్టి బాగా చదివి మరి దేవుని కృపను బట్టి నెక్స్ట్ క్లాసులోకి వచ్చారండి. పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయారని చెప్పరు. అంటే అలా చెప్తే దేవుడికి మహిమ వచ్చేస్తుంది అనుకుంటారు. మీ దొంగ సాక్ష్యాలు బట్టి దేవుడికి మహిమ రాదు.
దేవుడికి ఎలాగ మహిమ రావాలో ఆయనకు తెలుసు. ఆయన మనం పెద్ద ఏమి మనం ఏమి ఏంటి కొన్ని తప్పుడు విషయాలు చెప్పేసి మహిమ తెచ్చేద్దాం అనుకుంటే అవ్వదు. రైట్, ఓకే. ఇంకొక రెండో మాట చెప్పేసి నేను ముగిస్తానండి. 7 చెప్పలేను కానీ రెండో మాట చెప్తాను. సంతోషంగా ఒకసారి కుడిచే పైకి తల్లిలో చెప్పండి. పర్లేదండి, టైం ఓకే సరే. అలాగే భోజనాలు ఉన్నాయి కదా, కానీ వేరే పనులు ఉంటాయి అంతేనా? టైం మీరు యూజర్గా ఎన్ని గంటలు క్లోజ్ చేస్తారు? 1 గంట లోపే క్లోజ్ చేస్తారా? అయితే క్లోజ్ చేసేద్దాం. ఓకే, మరి 1 గంట లోపే క్లోజ్ చేస్తానని అన్నారు, అయితే క్లోజ్ చేసేద్దాము. మరి రెండో మాటలోకి వెళ్ళామంటే రెండో మాట కొద్దిగా మళ్ళీ ధ్యానించాలి, కొద్దిగా టైం పడుతుంది. దేవుని చిత్తమైతే ఇంకొకసారి ఎప్పుడైనా ధ్యానిద్దాం. కానీ ఆ మాట ఏంటి చెప్దాం అనుకున్నానంటే లంచాలు తీసుకోవడం. మనమే గవర్నమెంట్ జాబ్ హోల్డర్లు కాదు కదా, గవర్నమెంట్ అధికారులు కాదు, మనం లంచాలు తీసుకోవడం ఎందుకు తీసుకోవట్లేదండి? వాళ్ళకి ఇంటికి పెళ్లి సెట్ చేసినట్టు అటు నుంచి పర్సంటేజ్ లంచం కదా, అవునా కదా? సో ఎవరికైనా ఏదైనా మేలు చేసాము అంటే ఆశపడతా ఉంటాం, ఏదైనా ఇస్తారు. అంతదాకా ఎందుకు? మీరు మ్యాథ్స్ సెట్టింగ్ కాదు, ఈరోజు ప్రార్థన చేస్తే కూడా లంచం. దేవుడు అంటాడు మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి ప్రతిదీ. అసలు రక్షణకి మీరు ఎంత డబ్బులకి చెల్లించారు చెప్పండి? రక్షణ కంటే ప్రార్థన గొప్పదా? చెప్పండి. రక్షణే దేవుడు ఉచితంగా ఇచ్చాడండి. మీరెవరు నేనెవరండి ప్రార్థన చేసి దెయ్యం నిలబడబడగానే అయితే దేవుడికి ఏదైనా సమర్పించుకొని ఇండైరెక్ట్గా చెప్తాము అంటే మన ఉద్దేశం దేవుడికి అర్థం కావాలి. నిజంగా వాళ్ళు ప్రేరేపించబడితే ఉండలేరండి, ఇస్తారు. అవసరం ఉందా? అవసరం డైరెక్ట్గా చెప్పండి, మనకి అవసరం ఉంది ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపించబడితే ఇవ్వండి, కానీ లంచాల రూపాల్లో తీసుకోకండి. డైరెక్ట్గా చెప్పండి మన సంఘములో అవసరత, లేకపోతే మన పరిచర్యలు అవసరత. ప్రార్థన చేయండి, ప్రేరేపించబడి వాళ్ళు ఇవ్వండి అని చెప్పండి తప్ప ఇదిగో అమ్మ మరి మీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేశాను, దేవుడు ఇంత కార్యం చేశాడు, మరి ఇవ్వమా? ఇవ్వకపోతే నాశనం అయిపోతావు. మరి ఇది ఇండైరెక్ట్ లంచమే కదా. అదేంటండి అంటే నిజంగా వాళ్ళు దీవించబడినప్పుడు దేవుడు కార్యం చేసినప్పుడు ఎవరికైనా ఉండలేరండి. కానీ మనం లంచాల రూపంలో మన ఉద్దేశాలు చెప్తున్నాను, వాక్యానుసారంగా బోధించండి, వాళ్ళకి ఇవ్వాలి అని. ఇవ్వడం వల్ల వాళ్ళు దీవించబడతారు. మనం బోధిద్దాం, మీరు నేను బోధిద్దాం, కానీ మన ఉద్దేశాలు దేవుడు చూస్తూ ఉంటాడు. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఒక్కసారి ఈ మాట చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 4:28. ఎఫెసీ 4:28. ఎఫెసీ 4:28. అలాగే 1 కొరింథీ 6:9-10 చదవండి. అపవాది ఓకే, ఇంకొద్ది బాగా చదువుతారు ఇంకా ఎవరైనా. ఎఫెసీ 4:28. దొంగిల వారు ఇక మీదట దొంగిలించకుండా అక్కర గల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో ఓకే, తన చేతులతో మంచి పని చేసి కష్టపడాలన్నాడు. దొంగలించేశారు, ఇక మీద దొంగలించకండి అని చెప్తున్నాడు. ఎప్పటి వరకు దొంగలించేశారు, ఇంకా మీద దొంగలించకుండా కష్టపడడం నేర్చుకోండి, మోకరించడం నేర్చుకోండి, ప్రభు వైపు చూడడం నేర్చుకోండి. మనం చెప్తాం కొండలు తట్టు కొండలు ఎదుర్చున్నాం, సహాయం ఎక్కడ ఉందంటే యెహోవానే. కానీ అసిస్టెంట్ జాబ్ ఉంది, అసిస్టెంట్ వస్తే ప్రభు నీకు వందనం అవుతుంది. అంటే ప్రార్థన దేవుడి వైపు చేస్తాము, మనుషుల వైపు వల్ల చూస్తూ ఉంటాము. అయితే ఈ విషయంలో నేను ఒకటి చెప్పాలి. నేను మరి నా జీవితం నుంచి చెప్పుకోవాలి కదండి. నేను సాపచ్చి దగ్గర నుంచి ఒకటే ప్రార్థన చేశాను. నా పుస్తకాల్లో కూడా అదే రాసుకున్నాను. 1997లో నేను బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు రాసుకున్నాను. ఏంటి అంటే విజయ్ ఈజ్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండ్ హోలీ స్పిరిట్ అని రాసుకున్నాను. అంటే విజయ్ అన్నటువంటి వ్యక్తి విశ్వాసము పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి అని రాసుకునేవాడిని. ఎందుకో తెలియదు, అలాగే రాసుకున్నాను. ఇప్పటికీ అదే. నా భార్య ఇప్పుడు కూడా ఏమన్నారంటే విజయ్ ఈజ్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండ్ హోలీ గోస్ట్ అంటారు కదా, ఏది అంటారు ఒకసారి. సో అనగా మళ్ళీ మొత్తం అన్ని నరాలు ఎముకలు అన్ని కరెక్ట్ అయిపోతాయి. అమ్మో కరెక్టే కదా మనం అనుకున్నాం కదా. సో అయితే ఇలాంటి వ్యక్తిని విశ్వాసంతోనే సేవ చేశాను అంతా. కరెక్ట్గా కరోనా 2021లో నా జీవితంలో ఒక సంఘటన చోటు చేస్తుంది. ఏంటి అంటే 2000లో ఫ్రెండ్స్ మీట్ అని పరిచర్య స్టార్ట్ చేసాము. దాని ద్వారా చాలా పరిచర్య జరిగింది. అయితే ఆ పరిచర్య స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ప్రార్థన చేస్తాం, ప్రభావ మాకు ఒక మంచి బిల్డింగ్ ఇవ్వండి అని.
అంటే ఆఫీస్కి పరిచర్యకి బిల్డింగ్ ఇవ్వండి అని చెప్తూ ప్రార్థన చేస్తూ నేను చాలా మరి స్థలాలు వెతికేవాడిని. బైబిల్ కాలేజీకి స్థలం కావాలి, ఇవన్నీ చూస్తున్నాను. 10 లక్షలకి 9 లక్షలకి 1 ఎకరం 2 ఎకరాలు, మన వైజాగ్ దూరంలో లేకపోతే 2 ఎకరాలు 14 లక్షలు 15 లక్షలు, లేకపోతే శీలానగర్ దగ్గర అప్పుడు విజ్ఞాన కాలేజ్ కూడా రాలేదు ఆ టైమ్స్లో కొన్ని ఎకరాలు తీసుకుందాము అని బైబిల్ కాలేజ్ కోసం ఇవన్నీ వెతుకుతున్నాను. చూస్తున్నప్పుడు కొన్ని నచ్చలేదు, నా దర్శనానికి అనుకూలంగా లేదు. మొత్తానికి 2021లో ఒక బిల్డింగ్ తీసుకున్నాము. సేవ మరి సంఘ సేవ కూడా స్టార్ట్ చేసాం. మేము ఉన్న ఏరియాలో సీతమ్మధార ప్రాంతంలో ఆ ఏరియాలో స్టార్ట్ చేసినప్పుడు అక్కడే దేవుడు మరి బిల్డింగ్ ఒకటి తీసుకోవడానికి ప్రేరేపించారు. విశ్వాసంతో దిగిపోయాం. అక్కడ ఆ బిల్డింగ్ ఎంత అంటే 3 కోట్ల రూపాయలు. మరి మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎంత, మొత్తం పాస్టర్ గారి బంగారము, మా పిల్లలకి మా నాన్నగారు అమ్మగారు లేకపోతే మా అత్తగారు వీళ్ళందరూ కూడా రిటైర్ అయిన తర్వాత మా పిల్లల పేరు మీద డబ్బులు వేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదండి, వేశారు. ఈ డబ్బులన్నీ కూడా కూడబెట్టుకొని అన్నీ చూస్తే మా దగ్గర ఎంత ఉన్నాయంటే మహా అయితే మా ఇద్దరు డబ్బులు మా పిల్లల డబ్బులు కలిపితే 17-18 లక్షల కంటే ఎక్కువ లేదు. ఎందుకంటే మొత్తం మేము ఇప్పుడు ఎన్ని కోట్ల బిల్డింగ్ ఇదిగా ఉండడం విశ్వాసంతో నాకు ఒకటే లోపల అనిపించింది. నేను పాస్టర్ గారు వెళ్ళాము, ప్రార్థన చేసాం, దేవుని చిత్తము తీసుకుందాం అనుకో దీపం. ఎప్పుడు తెలిసిందంటే 2021 ఫిబ్రవరిలో దిగాము ఈ యొక్క పనులోకి. ఓకే, అప్పుడు భయంకరమైనటువంటి సెకండ్ వేవ్ కరోనా, చాలా మంది చనిపోతున్నారు, ఎవరిని రూపాయి అడగలేనటువంటి పరిస్థితి. సరే అలాంటి టైంలో దేవుడు చెప్పడే దిగిపోతే తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు ప్లస్ మా అత్తగారు చాలా ఎక్కువగా డబ్బులు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న మళ్ళీ ఇచ్చారు. ఇస్తే ఇదంతా కలిపి మా సంఘం కూడా ఇచ్చారు. కొంతమంది బంగారం ఇస్తారు, అప్పుడే పెళ్ళైంది ఒక అబ్బాయికి రింగ్ ఇచ్చాడు, వాళ్ళ ఆవిడ చైన్ ఇచ్చాడు. అన్ని అంటే దేవాలయానికి ప్లస్ మా ఆఫీస్కి మా ఇంటికి అన్నిటికీ సరిపడే బిల్డింగ్ అనమాట. 3 అంతస్తుల బిల్డింగ్ తీసుకున్నాం. అది మల్టీ ఏంటంటారు ట్రిప్లెక్స్ బిల్డింగ్, చాలా బాగుంది. మా ఆఫీస్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది, రోడ్డు పాయింట్ పార్కింగ్ అన్ని బాగుంటుందని తీసుకున్నాక దేవుడు అద్భుతంగా అందరు ఇచ్చిన డబ్బులు లెక్క పెడితే 30 లక్షలకు వచ్చింది. ఇందాక 20 దగ్గర అన్నాం కదా, 19 ఇప్పుడు 30కి వచ్చింది. మళ్ళీ అందరు డబ్బులు 30 లక్షలకు మించి ఇప్పుడు అడగడానికి కానీ ఇవ్వడానికి కానీ అవసరం లేదు. ఏం చేయాలో తెలియదు, ప్రార్థన చేశాను. ప్రభా మరి మొత్తానికి డబ్బులతో దిగిపోయాం. రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ అయింది. 45 రోజులు టైం ఇచ్చారు. అలా వెళ్తూ ఉంటే జరిగిన విషయం చెప్తాను చూడండి. దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఎవరెవరో వస్తున్నారు, 50,000 1000 రూపాయలని, 1,00,000 రూపాయలని, లేకపోతే 10,000 20,000 ఇస్తున్నారు. కొంతమంది మా ప్రేయర్ టీం చెప్తాం, వాళ్ళు చెప్తారు, మా టీం వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఇలా బిల్డింగ్ తీసుకుంటున్నాము, ఎవరైనా మీరు ప్రేరేపించబడితే మాకు ఇవ్వచ్చు అని కొంతమంది చెప్తాం. ప్రార్థనలో ఉన్న వాళ్ళు చెప్తారు. సరే ఇలా జరుగుతూ ఉంది. ఈలోపు నా భార్య పేరు మీద, మా పాస్టర్ గారి పేరు మీద ఒక 2-3 స్థలాలు ఉన్నాయి. అది వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే అప్పటిదాకా ఉన్నట్టు నాకు తెలియదు. ఏం చేశారంటే మా ఆంటీ ఏం చేశారంటే మరి మేజా పేరు మీద ఈ స్థలాలు ఉన్నాయి కదా అని చూపించి, కావాలంటే మీరు ఇది అమ్మేసుకోండి, దాని వచ్చిన డబ్బులతో మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అది ఎవరి పేరు మీద, తన పేరు మీద ఉన్నాయి, పాస్టర్ గారి పేరు మీద ఉన్నాయి, ఇంక ఇవ్వలేదు. అయితే దానికోసం వెళ్ళాము, చూసాము. 20 లక్షలు ఖరీదయ్యేటువంటి ఒక స్థలాన్ని అవతల వాళ్ళు కరోనా టైం కదా 9 లక్షలు అడుగుతారు. మరి అంత తక్కువ గడుగుతారు బాగోదు అని చెప్పేసి ఆగిపోయాము, అమ్మలేదు. అది అమ్మకుండానే స్టోరీని సాక్ష్యం తగ్గిస్తున్నాను. అమ్మకుండానే మొత్తానికి బిల్డింగ్ తీసుకోవడానికి దేవుడు డోర్స్ ఓపెన్ చేశారు. లోన్ పెట్టాము, లోన్ అన్ని చాలా పెద్ద సాక్ష్యం అండి. సరే దేవుడు మొత్తాన్ని తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. తీసేసుకున్నాము, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోయాము, సంఘం నడిపిస్తున్నాము, పరిచయం నడుస్తుంది, అంతా అవుతుంది. సంవత్సరం వరకు ఈఎంఐ కడుతున్నాం. ఎంత వచ్చింది తెలుసా అండి నాకు ఈఎంఐ? బ్యాంక్ లోన్లో మరి ఎవరైనా వెళ్తే గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు కూడా అంత లోన్ రావడం కష్టం అంట. కానీ నాకు దేవుడు ఏ తప్పుడు డాక్యుమెంట్లు పెట్టకుండా 90 లక్షలు లోన్ ఇప్పించాడండి. 90 లక్షలు అసలు అది అద్భుతం, అసలు చాలా అద్భుతం. ఎలాగా దేవుడు ఇచ్చాడు అంటే అది కూడా గొప్ప మరి సాక్ష్యము. సరే లోన్కి ప్రతి నెల ఇప్పుడు ఎంత కట్టాలంటే 90,000 కట్టాలి. ప్రతి నెల బ్యాంక్ 90,000 కట్టాలి. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఇచ్చారు, వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చి ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఒక పని చేయండి, మీరు ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్లో మా ఉన్నాయి కదా అవి మీకు ఇస్తాము, బ్యాంక్ వాడు ఎంత ఇస్తాడో అంత మాకు ఇచ్చాడు అన్న. సరే ఇదేదో బాగుంది అని తీసుకుని ఆ డబ్బులు మాకు ఇస్తాను. అలా ప్రతి నెల ఇప్పుడు నేను ఎంత కడతానంటే 1,20,000 వరకు కడతాను ప్రతి నెల. ఎలా కడతానో తెలియదు, మరి దేవుడు ఎలా నడిపిస్తానంటే ఇది ఇలా కడుతుంటే సంవత్సరం అయిందండి. 2022 అక్టోబర్కి వచ్చినప్పటికీ డబ్బులు కట్టలేకపోతాను. సంవత్సరం వరకు బాగానే కట్టాను. అక్టోబర్ నవంబర్ డిసెంబర్కి వచ్చినప్పుడు కట్టలేకపోతాను, ఈఎంఐ కట్టలేకపోతాను, పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేకపోతాను. ఈ టైంలో పాస్టర్ గారితో ఒక మాట అన్నాను. అప్పుడు మీ మమ్మీ ఆ స్థలాలు చూపించారు కదా, మీకు అర్థమైందా? ఆ స్థలాలు చూపించారు కదా, ఆ స్థలాలు అమ్మేస్తే మరి మనం కొన్ని అప్పులు తీర్చేయచ్చు కదా, మంచిదే కదా నీ పేరు మీద ఉన్నాను. కానీ మాస్టర్ గారు అన్నారు, ఏ విశ్వాసం అన్నారు, ఇప్పుడు విశ్వాసం పోయిందా?
నాకు అసలు ఒకేసారి ఏమనిపించిందంటే ప్రభా అది కూడా అప్పుడు చూపించిందే కదా అని అనుకున్నాను. తర్వాత సరే అని మాకు తెలిసినటువంటి కౌన్సిలర్ని కూర్చోబెట్టాం. అన్న మరి ఇట్లాగా నేను ఆలోచించాను, ఇది న్యాయమా న్యాయం కదంటే ఆయనే సలహా ఇచ్చారంటే మీ అత్తగారు ఆశించడం న్యాయం కాదు. నేను ఆయన ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మా పక్షంగా నా పక్షంగా ఏదైనా చెప్తారేమో అని ఆయన ఒకటే మాట్లాడు, బ్రదర్ మీరు ఇప్పుడు వరకు ఫెయిత్తోనే వెళ్ళారు, ఫెయిత్తోనే వెళ్ళండి, ఆవిడ ఎప్పుడైనా ఇస్తే తీసుకోండి తప్ప మీరు అడగకూడదు అంతేనండి. మీరు అడగలేదు. సో అడగకన్నా అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా ఏంటి ప్రభా ఇట్లాగా ఆలోచించకూడదు కదా, ఇచ్చినప్పుడు తీసుకోవాలి, అప్పుడు ఇద్దాం అనుకున్నారు అవ్వలేదు, మేబీ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు కదా అని మళ్ళా దేవుడికి క్షమాపణ అడిగాను. తర్వాత ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు ఇచ్చారు కదండి, తీసుకున్నాను కదా, వాళ్ళందరికీ ఫోన్ చేశాను. నా జీవితంలో మరి ఒక పెద్ద తప్పు ఏం జరిగింది అంటే అప్పు చేయడం. మీకు అర్థమైంది కదండి, అప్పు చేశాను. ఎలా అప్పు చేశానంటే పర్వాలేదు, ఎవరి దగ్గర వడ్డీలు తీసుకోలేదు కానీ తీసుకున్నాను. అప్పు చేయకూడదు, అది కూడా నా పాయింట్లో ఒక పాయింట్. దైవజనుడు వారసుడిగా ఉండాలి కానీ దాసుడిగా ఉండకూడదు. మీకు అర్థమవుతుంది కదండి, వారసుడిగా ఉండాలి. నిజంగా ఆ టైంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడు తెలుసా అండి. బ్రదర్ ఓనర్ అనుకుందాం, మేము కొనాలనుకున్న బిల్డింగ్ బ్రదర్ ఓనర్. ఆ బిల్డింగ్ ఖరీదు ఎంత తెలుసా అండి, 3 కోట్లకి పైనే. బ్రదర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన హిందూ అయితే ఇలా నేను చెప్పాను, నేను పాస్టర్ గారినండి ఈ బిల్డింగ్ తీసుకోవాలనుకుంటున్నానండి అని అంతా మాట్లాడిన తర్వాత ఆయన అన్నారు, సరే అండి మీకు నేను పని చేస్తాను, మీరు పాస్టర్ గారు అంటున్నారు దేవుడికి సేవ చేస్తున్నాను అంటున్నారు కాబట్టి జీసస్కి నేను ఎప్పుడు ఏం చేయలేదు కనుక ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో అంతే ఇవ్వండి, బిల్డింగ్ కాస్ట్ నాకు రూపాయి ఇవ్వద్దు అన్నాడు. 3 అంతస్తుల బిల్డింగ్ ఫ్రీగా ఇచ్చాడండి ఆయన. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ ఒక హిందువుని దేవుడు వాడుకున్నాడు. ఇవన్నీ అద్భుతాలు జరిగాయి. ఆ బిల్డింగ్ కాస్ట్ ఎంతో తెలుసా అండి, నేను గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి తీస్తే ఆ బిల్డింగ్ కాస్ట్ ఎంత ఉందో చెప్పమంటారా, 90 లక్షలు ఉంది బిల్డింగ్ కాస్ట్, ల్యాండ్ కాస్ట్ కాకుండా బిల్డింగ్ కాస్ట్. సో దేవుడు అట్లాగా అద్భుతం చేశాడు. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది అంటే, ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు నేను వేచి ఉండకుండా ఆ టైంలో నేను చేసిన తప్పు ఏంటి అంటే, ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మీకు ఇచ్చేస్తాను అన్నాను, ఇప్పుడు దాని యొక్క పరిణామాలు అనుభవిస్తున్నాను. అందరికీ ఫోన్ చేసి సారీ అని చెప్పడం మొదలుపెట్టాను. సేవకుడిగా చేయకూడని పని చేశాను. అప్పు చేసి కట్టకన్నా ఉండాల్సింది, అప్పు చేసి కొనకన్నా ఉండాల్సింది. దేవుడు అద్భుతం చేసేంత వరకు వేచి ఉండాల్సింది. అసలు కరోనా టైంలో దేవుడు చేయడమే గొప్పతనం, కానీ అలాంటిది నేను అనవసరంగా అప్పు చేశాను. అప్పు చేయకూడదు. అప్పు చేసేవాడంట అప్పు ఇచ్చేవాడికి ఏమైపోతాడంట. సో ఈరోజు నా జీవితంలో నుంచి నేను నేర్చుకున్న పాఠాలే నేను ముందు పెడుతున్నాను. సో దయచేసి రెండోది, మనం లంచాలు తీసుకోకూడదు. ఓకే అండి, మర్చిపోవద్దు, లంచాలు తీసుకోవద్దు. ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేలు, నేను ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాను. ఇజ్రాయేల్ కూడా లంచాలు తీసుకున్నాను తెలుసా మీకు. అండ్ ఇంకా మన బైబిల్లో చూస్తే యూదాని గురించి చూస్తే లంచం తీసుకున్నాను. గెహజీ తెలుసా, తీసుకున్నాను. ఏంటి అంటే వాళ్ళు సేవకుడు వద్దు అంటే ఈ నీళ్ళు తీసుకుంటాడు. సో ఇవన్నీ వచనాలు నేను మీ ముందు పెట్టగలను, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి, లేదా 23వ వచనం చదువు ముగించారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం. ఓకే, ఓకే, వీళ్ళు ఎవరంటండి, వీళ్ళందరూ ఎవరో తెలుసా అండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం అంతా చూస్తే ఇజ్రాయేల్ దేశం కోసమే మాట్లాడతాడు, ఇంకెవరి గురించి మాట్లాడు. అసలు అందులో కొన్ని మనం వచనాలు చదివితే 16వ వచనం చూడండి ఏమంటాడు. 16వ వచనం ఏంటాడు, 1వ అధ్యాయం 16వ వచనం, వాష్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ క్లీన్, స్టాప్ డూయింగ్ రాంగ్ అంటాడు. చదవండి ఒకసారి 16వ వచనం. తర్వాత ఓకే, వాటిని తొలగించండి. ఏంటి, మీరు కొన్ని చేస్తున్నారు, వాటన్నిటిని నా దృష్టిలో కనబడకుండా తొలగించండి, శుద్ధులుగా చేసుకోండి. సో ఈరోజు వాటిలో దాసులో ఉండదు, ఏదో తెలియకుండా జరిగిపోతున్నట్టు. కానీ నిజంగా దేవుని సన్నిధిలో నేను పశ్చాత్తాపడుతున్నాను, ఏడుస్తున్నాను. ప్రభా మళ్ళా ఇది రిపీట్ అవ్వకూడదు నా లైఫ్లో. ఎన్ని సంవత్సరాలు ఎన్ని అద్భుతాలు చూశాను, ప్లస్ అన్ని అద్భుతాలు చూసిన వ్యక్తిని వాళ్ళు ఇస్తానన్నా సరే కానుకలా తీసుకోవాలి తప్ప అప్పు కింద ఎప్పుడు తీసుకోకూడదు ప్రభా. ఎందుకంటే అప్పు తీసుకుంటే నువ్వేమైపోతున్నావు, మళ్ళా దాసుడు అయిపోతావు. దేవుడేమో దాసుగా ఉండదు అంటాడు. ఓకే, భేదము వాళ్ళకి మనకి లేని వారం అయిపోతాం. సో అందుకే మళ్ళీ పౌలు ప్రసవగారం పడుతున్నాడు, అరే ఎంత బోధించాక కూడా మళ్ళీ ఇలాగే అయిపోతారని ప్రసవగారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం,
లంచాలు తీసుకుంటున్నామా, అప్పులు చేస్తున్నామా, అబద్ధాలు ఆడుతున్నామా, టైం లేదు, నేను జస్ట్ ఒక 2-3 మీ ముందు పెట్టానంతే, మిగతా వాక్యం అంతా చదవడానికి అవకాశం లేదు కనుక ఎవరికి వాళ్ళే పరీక్షించుకోండి. దోసలా ఉండదు, దోసలా ఉండదు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించండి. అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు.